అభివందన తెలియజేస్తున్నాను. ఇక ఆదివరపు కూడికకు మేము మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వచ్చిన బిడ్డలందరిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాలేక మార్గ మధ్యంలో ఉన్న వారిని కూడా దేవుడి సకాలానికి నడిపించలాగున మనం ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూద్దాం. అదేవిధంగా ఎవరైతే రాలేక ఉంటున్నారో వారి కోసం గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద ఇది లైవ్గా క్యాస్ట్ చేయబడుతుంది. దయచేసి మీరందరూ కూడా మాతో కూడి పాలి భాగస్తులై ఉండాలని కోరుచున్నాను. ఇక లింక్ని అనేక మందికి షేర్ చేయండి, తద్వారా అనేక మందికి ఆశీర్వాదకారణంగా ఉండాలని కోరుచున్నాను. ప్రార్థనతో ఈ యొక్క దిన కార్యక్రమం ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభా, మీరు మాకు జీవం అనుగ్రహించి ప్రభా, ఈ యొక్క దినమున ప్రభా, యొక్క సమయమున ప్రభా, మీ యొక్క సన్నిధిలో ఉండే భాగ్యంను మీరు మాకు అనుగ్రహించినందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఎంతో మందికి లేని ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీ కొందనాలు ప్రభా, స్తోత్రం. నాయన మృతులను మౌన స్థితిలోకి దిగిపోవారు, మిమ్మల్ని స్థుతించరు. మేము ఏదైతే మొదలుకొని నిత్యం మిమ్మల్ని స్థుతించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని కనపరచడానికి ప్రభా, మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీ కొందనాలు. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీ కొందనాలు ప్రభా. మీ సన్నిధికి వచ్చినట్లుగా మమ్మల్ని చేరదీసినందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యథార్థవంతులు మీ యొక్క సన్నిధిని నివసించదురని ప్రభా గత వారంన ప్రభా మీ దాసం ద్వారా మాతో అందరితో మాట్లాడినందుకు కొందనాలు ప్రభా. అటువంటి యథార్థత కలిగి ప్రభా మీ యొక్క సన్నిధిలో నివసించే భాగ్యం ప్రభా మీరు మాకు దయచేసి నడిపించండి ప్రభా. స్తోత్రం నైనా స్తోత్రం ప్రభా. మీ యొక్క సన్నిధిని ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించండి ప్రభా. మేము పాడే పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ప్రభా ప్రతి ఒక్క విషయంలో మీరు మాత్రమే మహిమ పొంది నడిపించమని యేసుక్రీస్తు నామం నాది వినయంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. అందరు సంతోషంగా ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తూ పాటలు పాడుకుందాం. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగంలో స్తుతి పాత్ర. అందరు చప్పట్లు కొడుతూ ఈ యొక్క పాట పాడుకుందాం. ఇక లింక్ని షేర్ చేయండి, అనేక మందికి ఆశీర్వాదకారణంగా ఉండాలని కోరుచున్నాను. అందరు సంతోషంగా పాడుకుందాం, చప్పట్లు కొడుతూ. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా ఈ యొక్క పాట పాడుకుందాం. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును, ఆమెన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును, ఆమెన్. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ఏసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. శ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను.
అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఈశ్వరుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఈశ్వరుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము
కలుగును ఆమెన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. హల్లెలూయా. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము ఆయనకి ఎల్లప్పుడు చెల్లునుగాక. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకొని దేవుని నామమున మహిమ పరుస్తాము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించి కంటికి. మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని వెతికి కనుగొని ఆయన సన్నిధిలో మనం చేర్చుంటున్న గొప్ప ప్రేమను తలుచుకొని దేవుని మహిమ పరుస్తాం. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము. ప్రభు నీరు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీరు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి.
స్వర్గంబనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేసే దేవానించేరితి. ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేసే దేవానించేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దూరదేశములోన బాగుండు ననుకొనుచు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దూరదేశములోన బాగుండు ననుకొనుచు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చూచు కోపించి వెళ్ళితే కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితే కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు కాదనకు
క్షమించి ప్రోవుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. తండ్రి నన్ను చూచి పరిగెడుచు ఏతంచి నాపై పడి ఏడ్చెను, నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరిగెడుచు ఏతంచి నాపై పడి ఏడ్చెను, నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన మనకు జీవితంలో క్షేమం ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపము పొంది తన యొక్క క్షమ కోరినప్పుడు మనకు క్షేమాన్ని అనుగ్రహించిన దేవుడు ఆ యొక్క ప్రేమను తలంచుకొని ఆయన నామని మహిమపరుస్తూ సంబంధం లేచి నిలబడి ఆయన సన్నిధిలో నిలవబడి మనకు పవిత్రమైన చేతులెత్తి కోపంలో సంశయంలో లేని వారై ఆయనను స్తుతించే భాగ్యం మనకి ఇచ్చినందుకు, మనం తప్పిపోయినప్పుడు ఆ దినమున తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తనకి జీవితంను మార్చుకొని వెనక్కి వచ్చినప్పుడు తండ్రి దూరం నుంచి చూచి మన కోసం వచ్చి పరిగెడుతూ వచ్చి మన కోసం వచ్చి మనం కౌగలించుకొని మళ్ళీ మనకు ఒక క్రొత్త వస్త్రం ధరింపచేసి ఒక విందును సిద్ధం చేసిన జీవితంను, అటువంటి ప్రేమ కలిగిన యొక్క పరలోకపు తండ్రిని మనం ఆరాధిస్తాము. మనకు చేతులెత్తి ఆయన నామం మహిమ పరుస్తాం. దూరదేశంలో బాగుంటుందేమో అనుకొని మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, అక్కడ మనకు తిండి కూడా దొరకనప్పుడు మన యొక్క జీవితంలో ఒక మార్పును కలిగి చేసిన దేవుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినట్లుగా మనకు జీవితంలో ఒక గొప్ప కనికరంను పుట్టించిన దేవుడు ఆయన నామని మహిమ పరుస్తాం. యేసయ్యా మీ కొందనాలు ప్రభా, మీరు నా జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీ కొందనాలు ప్రభా స్తుతిస్తాం. అందరు కూడా మనకి చేతులెత్తి మన నోరు తెరచి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. యేసయ్యా మీ కొందనాలు ప్రభా, మేము త్రాగిన యొక్క మాచి పత్రిని ఆ యొక్క చేదును మా యొక్క దురవస్థను జ్ఞాపకం చేసుకుని ప్రభా దానిలో నుంచి మమ్మల్ని లేవనెత్తినందుకు మీ కొందనాలని చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. మీ కొందనాలు ప్రభా, మీ కొందనాలు ప్రభా. అందరూ నోరు తెరచి బిగ్గరగా, ఎందుకంటే ఈ దినమున ఎంతోమంది సజీలు ఎక్కలో లేరు. నిన్నటి దినమున కూడా అంతమంది ఒక 17 మంది డాక్టర్స్
వారెంతో విద్యావేత్తలు, ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నవారు, కానీ దేవుడు లేరు వాళ్ళకి. వారు ఒకవేళ ప్రభునందు నిద్రించి లేరు. కానీ మనమైతే దేవుని కలిగి, ఆయన గొప్ప ఇచ్చిన రక్షణను మనం కలిగి ఆయనను స్తుతించడానికి, ఆయన మనకిచ్చిన ధన్యతను బట్టి జ్ఞాపకం చేసుకుందామా? మనకు నోరు తెరచి ఆయన సన్నిధిలో, యేసయ్యా మీ కొందనాలు ప్రభా, మీరు నా జీవితంలో చేసిన కార్యములన్నింటినీ నేను తలుచుకుంటే నేను మీకు ఏమి ఇవ్వగలం ప్రభా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ యొక్క సన్నిధిలో నేను స్తుతించి, నిన్ను కీర్తించి, నిన్ను మహిమపరిచి, నీ నామంను కొనియాడడానికి మీరు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తానయ్యా. ఆరాధిస్తామా మీ కొందనాలు ప్రభా. ప్రేమతో నేను ఆరాధిస్తాను ప్రభా. నా యొక్క ప్రియుడైన యేసయ్యా మీ కొందనాలు ప్రభా. మమ్మల్ని ప్రియమైన వధువు సంఘంగా చేసినందుకు మీ కొందనాలు ప్రభా. శ్రమ వెంబడి శ్రమలు వచ్చిన ప్రభా, నన్ను విడవకుండా, నన్ను మరవకుండా ఇంతవరకు నన్ను కాచి కాపాడిన యేసయ్యా మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆరాధిస్తామా, ప్రేమతో నేను ఆరాధిస్తాను యేసయ్యా. నా యొక్క ప్రియుడైన యేసయ్యా మీ కొందనాలు ప్రభా. మీరు నా జీవితంలో చేసిన ఆ యొక్క మేళ్ళన్నిటిని బట్టి మీ కొందనాలు ప్రభా. Thank you Jesus, thank you Jesus, we worship you Master, we worship you Master. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. You are worthy of worship Master. మా యొక్క ఆరాధనకి అర్హుడైన దేవా, యోగ్యుడైన దేవా, నేను స్తుతిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ us like cloud of pillar Master. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీ కొందనాలు ప్రభా, మీ కొందనాలు ప్రభా, మీ కొందనాలు ప్రభా. స్తుతిస్తాం, మౌనంగా ఉండకండి, ఎవరు మౌనంగా ఉండకండి, అలసిపోకుండా ఆయనను స్తుతిస్తాం, చేతులెత్తి ఆయనను ఆరాధిస్తాం, మహిమపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ గుడ్నెస్ ఇన్ అవర్ మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్ మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ us to dwell in your presence మాస్టర్. యేసయ్యా మీ కొందనాలు ప్రభా. మీ యొక్క సన్నిధిలో ఉండే కృపను దయచేసినందుకు మీ కొందనాలయ్యా, మీ కొందనాలయ్యా. నేను మహిమ పరుస్తున్నాను యేసయ్యా. స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. మీ కొందనాలు ప్రభా. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును.
ప్రేమతో నిన్ను ఆరాధింతును. చూపితివే కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్నవారైన నన్ను మరచిన కరుణ చూపి నన్ను మరువనంటివే. కన్నవారైన నన్ను మరచిన కరుణ చూపి నన్ను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. నీ చేతిలో చెక్కుకుంటే నీ సాక్షిగా నన్ను నిలుపుకుంటూ నిందలొచ్చుండే నీరసిల్లిపోయిన నీ యొక్క ఆత్మతో ఆదరించుకుంటూ, అందుకే ప్రేమతో నేను ఆరాధిస్తాను. నీ చేతితో చెక్కుకుంటివే, నీ సాక్షిగా నిలుపుకుంటివే. నీ చేతిలో చెక్కుకుంటివే, నీ సాక్షిగా నిలుపుకుంటివే. నిందలొచ్చినే నీరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివే. నిందలొచ్చినే నీరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, అందరు చెప్దాం, ప్రేమతో నిన్ను ఆరాధిస్తున్నా. ప్రియుడా నా యేసయ్యా, అందరు నోరు తెరిచి ఆయనను ఆరాధిస్తాం. ప్రేమతో నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, మరి ఒకసారి చెప్దాం, ప్రేమతో నిన్ను ఆరాధిస్తాను, ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. Yes, Lord. Worship you, Lord, with all of power and all of might, Master. ప్రేమతో నేను ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఒకని తల్లి వాణిని మర్చిపోయినా నేను మరువునని వాగ్దానం చేసిన యేసయ్యా, మీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్న యేసయ్యా మీకు వందనాలు. ఒకని తండ్రి వాని కుమారులను జాలిపడే రీతిగా
మా పట్ల జాలి చూపిస్తున్న యేసయ్య మీ కొందనాలు ప్రవ్వా. నిందలొచ్చి మేము నీరసిల్లిపోయినప్పుడు మీ యొక్క ఆత్మతో మమ్మల్ని ఆదరించిన యేసయ్య స్తోత్రం నాయన. నేను ఏమాత్రం నువ్వు విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన యేసయ్య మీ కొందనాలు ప్రవ్వా. మేఘ స్తంభమై ఉండి అగ్ని స్తంభమై ఉండి ప్రభా మమ్మల్ని నిరంతరం కాచి కాపాడుతున్న యేసయ్య. మా యొక్క రాకపోకలలో మా యొక్క ప్రయాణాలలో ప్రభా మేము ఎక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడు కూడా ప్రభా మీరు మేఘ స్తంభమై ఉండి అగ్ని స్తంభమై ఉండి ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ కొందనాలు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అని ప్రభా. ఈ లోకంలో ఒకవేళ మేము ఏర్పరచుకున్న వాచ్మెన్ ప్రభా ఒకవేళ నిద్రపోతాడేమో, కానీ ప్రభా మీరు మా దేవుడు ప్రభా. మీరు కునుకక నిద్రపోకుండా ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీ కొందనాలు ప్రభా. ఈ యొక్క గొప్ప ప్రేమకు మేము ఏమి ఇవ్వగలం నాయన. మా యొక్క రాకపోకలన్నిట్లో ప్రభా ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభా, అర్హత లేని మమ్మల్ని ప్రభా నిరంతరం కాచి కాపాడుతున్నందుకు మీ కొందనాలు ప్రభా. మరణం నుంచి తప్పించుట యెహోవా వశము. మీరు మమ్మల్ని ప్రభా అనేకమైన ఇబ్బందులన్నిటి నుంచి ప్రభా మరణంకి అడుగు మాత్రమే దూరం ఉన్నప్పుడు కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీ కొందనాలు ప్రభా. గత కాలం అంతా ఎంతోమంది ప్రభా వారి యొక్క ప్రాణములు పోగొట్టుకొని ఉంటున్నారు, సజీవుల లెక్కలో లేరు ప్రభా. కానీ మీరు మా యొక్క ప్రాణంను విమోచించి ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయనా. మా యొక్క కన్నీళ్లను ప్రభా మీ యొక్క కవిలలో లిఖించున్నందుకు మీకు వందనాలు ప్రభా. మా పైన యుద్ధం చేసిన శత్రువులు ప్రభా వారు ఒకవేళ యుద్ధం చేసిన వారు మా పైన విజయం పొందజాలరని ప్రభా మీరు చేసిన వాగ్దానం బట్టి మీ కొందనాలు ప్రభా. స్తోత్రం నైనా. ఇత్తడి ప్రాకారములుగా చేసి అన్న దేవా మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. మేము త్రాగిన ప్రభా అక్క చేదును ప్రభా మా యొక్క దురవస్థను జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు మాకు ప్రభా రక్షణ అనుగ్రహించినందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ పోర్షన్ మాస్టర్. మీరు మా భాగమై ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. నైనా మీరు మాకు ప్రభా ఓపికతో ప్రభా కరుణ వాత్సల్య సంపూర్ణతలు మా పట్ల చూపిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. నైనా హృదయపూర్వకంగా మనుషునికి విచారం నైనాను బాధనైనాను కలగ చేయని దేవా మీకు వందనాలు ప్రభా. ప్రభా మేం చేసిన పొరపాట్ల వల్ల ఒకవేళ బాధ దుఃఖము అన్ని కలిగి ఉన్న ప్రభా మేము ప్రభా మా జీవితాలను సరిదిద్దుకునే అవకాశం మీరు మాకు తిరిగి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. మీ యొక్క సన్నిధికి వచ్చినట్లుగా చేరదీస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. మా యొక్క దోషంలో అధిక భాగంను మరిచిపోయి ఉన్న యేసయ్యా మీకు వందనాలు ప్రభా. అందరికీ ఉపకారి ఉన్న దేవా, కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి ఉన్న దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. మీ ప్రేమ మా పైన లేకపోతే ప్రభా ఈ యొక్క సమయంలో మేము ఇక్కడ ఉండలేం నైనా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. మీరు ఏర్పరచుకొని మీ యొక్క సన్నిధిలో ఉండునట్లుగా చేర్చుకున్నవాడు ధన్యుడు అంటున్నారు నాయన. మీ యొక్క సన్నిధిలో ఉండే కృపను ప్రభా అటువంటి ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన. మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గత దినంన ప్రభా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ కొందనాలు ప్రభా. స్తోత్రం నాయన. కృపా కనికరంలో మితి లేకుండా మా పైన చూపిస్తున్న దేవా మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే భాగ్యంను మీరు నాకు మా అందరికీ దయచేసినందుకు మీ కొందనాలు ప్రభా. ఏ ఒక్కరు కూడా ప్రభా ఎప్పుడు ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి సిగ్గుపడకుండా మీరు ఇచ్చిన జీవమును బట్టి ప్రభా మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించే వారిగా కృతజ్ఞత బుద్ధిని ప్రభా మా అందరి జీవితాల్లో దయచేసి నడిపించినందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నాయన మీ యొక్క సన్నిధిని ప్రసన్నతను మా మధ్య ఉంచినందుకు మీ కొందనాలు ప్రభా. నాయన మేము చేసిన స్తోత్రుల మీద ఆసీనుడై ఉన్నందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దాసుని జ్ఞాపకం చేసుకొని ప్రభా మా మధ్య నిలవబెట్టి ప్రభా మీరు మాతో మాట్లాడిపోతున్నందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ప్రభా ఆశ గల ప్రాణాన్ని మేలు చేత తృప్తిపరిచే దేవుడు అయినందుకు మీ కొందనాలు. మేమందరూ ఆశ కలిగి ప్రభా మీ యొక్క సన్నిధిలో మీ ఎదుట కూడి ఉన్నాం నాయనా. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పించుకునిచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చుండి. ఈ యొక్క సమయంలో దేవుడు తన దాసుని జ్ఞాపకం చేసుకొని మన యొక్క వినికిడిలో దేవుని వాక్యంని ప్రకటించబోక ముందుగా కీర్తనలు 100 కీర్తన చదువుకుందాము. మన మధ్య ఉన్న సహోదరుడు జోసఫ్ అన్న వచ్చి ఒక 100 కీర్తన చదువుతాడు. అందరు కూడా 100వ కీర్తన.
ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతి అర్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. రెండవ పాట భాగం చదువుకుందాము. ఆదికాండము 17వ వచనం నుంచి 22 వచనాలు. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18 వర్సెస్ 71 through 22. సో ఈ యొక్క వాక్య భాగంను జోన్యా వచ్చి చదువుతుంది. ఆదికాండము 18వ అధ్యాయం 17 నుంచి 22 వచనాలు. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయంగా బలంగల గొప్ప జనమగును. అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్టు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గంను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగి ఉన్నానెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. మన వినికిడిలో దేవుడి వాక్యంను దీవించునుగాక. చెప్పబడిన రీతిగా దైవదాసులు మనకు వాక్య పరిచర్య చేస్తారు. డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ రైచియస్. సో యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసించుదురని గత వారం దైవదాసులు మనతో పంచుకున్నట్లుగా ఆ యొక్క వాక్య భాగంను ఇంకా దైవదాసం ద్వారా అనేక విషయంలో దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనమందరూ కూడా ఆశతో ఎదురు చూద్దాం. ఈ యొక్క ప్రశస్తమైన సమయం దైవదాసునికి అప్పగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వల్ల ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా మీకు తోడయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తియు మిగిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముల ఆయన మేము స్తుతిస్తున్నాను. యువతకాలం కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. మీ సన్నిధి కొరకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభు మిమ్మల్ని పాడి కీర్తించి ఘనపరచుటకు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయల మా ప్రభా, మీ సన్నిధి కొరికే స్తోత్రములు, మీ ప్రసన్నత కొరికే స్తోత్రములు. మేమందరం కూడా మీ ఎదుట మేము కూడి ఉన్నాం. నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీ కృపల వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నా. ద ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ గివ్ ద లైట్, ఇట్ గివ్స్ అండర్స్టాండ్ సింపుల్. ఆర్డర్ మై స్టెప్ ఇన్ దై వర్డ్ అండ్ లెట్ నాట్ ఎనీ ఇనిక్విటీ హ్యావ్ డొమినియన్ ఓవర్ మీ అని మీ సెలవిచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మీ సన్నిధిలోంచి నీ వాక్యం వెల్లడగుడు తోడునే మాకు తెలివిని కలిగిస్తున్నా. వెలుగు కలుగులో ఆ వెలుగులో మాకు తెలివిని కలిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. దేవా, మీ ప్రసన్నత కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను నా ప్రభు. నాయన, ఈ యొక్క కార్యక్రమం దృష్టికి అంగీకారంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిని అనుభవించుటకు మీ కృప మాకు అనుగ్రహించుము నాయన. మేము మీ ఎదుట ఉన్నామనే సత్యాన్ని గుర్తించుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఇక ఆన్లైన్ సర్వీస్లో అటెండ్ అయ్యి మా ప్రభు రాలేని పరిస్థితుల మధ్య ఉండి నాయన దేవా, మీ సన్నిధి లేక నిర్లక్ష్యం చేస్తున్నారేమో, లేక వారు ఇంకొక
ఆ స్థితికి ఓవర్ నైట్ లో మరి లారీ పనులు, ఓవర్ నైట్ లో ఇంకేమైనా పనులు, నైట్ డ్యూటీలు చూపించారా? నిద్రపోవడానికి లేదు కదా, అతను నిద్రపోయింటారు కదా. జాగ్రత్తగా గమనిద్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం కనుక దైవ చిత్తానుసారముగా దేవుని సన్నిధిలో నీతిమంతుడు నా సన్నిధిలో నివసిస్తాడు. ఆ మాట చదివిన ప్రతిసారి నా గుండెల్లో వణుకు పుడుతుంది. నాకు ఆయన సన్నిధి ఉండడానికి ఎంత ఆశ కలిగి ఉన్నారు. ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనందరి జీవితాల వాక్యాలు మనం చూసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో ఉన్నాను అనేటువంటి ఆలోచన ఒకటి రావాలి మనకు. అది లేకపోతే కష్టం. అది ఉండాలి. అది లేకపోతే ఊరికి వ్యర్థం, మన ఆరాధన వ్యర్థం, పాటలు వ్యర్థం, వాక్య పరిచయం వ్యర్థం, నువ్వు కూర్చోవడం వ్యర్థం, అంతా కూడా వ్యర్థమే. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. చెప్పండి గట్టిగా. కొర్నేలి అదే అన్నాడు. ఏమన్నాడండి? కొర్నేలి అదే మాట్లాడాడు. ఒక అన్యుడు దేవుడు నమ్ముకున్న తర్వాత, ఓ శతాధిపతి, 100 మందికి అధికారి, చాలా గొప్ప, ఆయనకు పవర్ ఉన్న, ఆయనకి 100 మందికి అధిపతిగా ఆయన జీవిస్తున్నాడు. ఆయన ఈ లోకంలో ఏ కొదువ లేదు, ఆయనకి సమస్తమును కలిగి ఉన్నాడు ఆయన. మనం ఇక్కడ 100 మంది కూలీలుగా పనిచేస్తాం, ఆయన 100 మంది కూలీలు పెద్దోడు ఆయన. దైవజుడు వచ్చినప్పుడు ఆ వ్యక్తి అన్న మాట ఏంటో తెలుసా? దైవజుడు పేతురుకు వచ్చాడు. దైవ దర్శన ప్రకారంగా పేతురు పిలిపించి ఆయన వచ్చిన తర్వాత ఈ కొర్నేలి, ఈ 100 మందికి అధికారి అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వెంటనే, ఓ పేతురు గారు, పాస్టర్ గారు, ఓ దైవజనుడా, ఓ పాస్టర్ ధ్యాన్ మోహన్ గారు, లేదు సంథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ మేబీ, అయ్యా దైవజనుడా, నీ వచ్చినది మంచిది. హల్లెలూయా. ఎంతమందికి ఈ రోజుల్లో నేటి క్రైస్తవ జన సమూహానికి, జనాంగానికి, విశ్వాసాన్ని పేరు పెట్టుకున్న వారికి ఎంతమందికి ఉంది? దైవజనుడు నా ఇంటికి వచ్చి ప్రార్థించాలి, నా ఇంటికి వచ్చి వాక్యం చెప్పాలి, నా ఇంటికి వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని ఎంతమందికి ఉంది ఈనాడు క్రైస్తవ సమాజానికి? వస్తే ఖర్చు ముద్ద పెట్టాలా, ఓ 10 రూపాయలు కానికి ఇవ్వాలి కదా, ఎంత నష్టం మనకి అని అనుకుంటున్నారు ఈనాడు నేటి సమాజం. ఇంకా కొంతమంది అసలు పిలవనే, అసలు వాళ్ళు ఇల్లు ఎట్టుదో కూడా తెలియదు అన్నమాట, వారు ఎలా ఉన్నారో కూడా తెలియదు, వాళ్ళ పరిస్థితులను కూడా తెలియదు అన్నమాట. పౌలు చెప్పాడు తన శిష్యులకి, మీరు గ్రామంలో అడుగుపెట్టినప్పుడు యోగ్యమైన కుటుంబాన్ని ఎంచి ఆ కుటుంబంలో నీ పాదమును మోపి, ఆమేన్, ఏమోపన్నాడు? ఆ కుటుంబంలో నీ పాదమును మోపి ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ సమాధాన పథకం నివాసం చేస్తున్నట్లయితే నువ్వు తీసుకెళ్ళిన సమాధానం ఆ ఇంటికి వస్తుంది, లేకపోతే ఆ సమాధానం నీ వెంట వచ్చేస్తుంది. నేటి క్రైస్తవ సమాజానికి, ఈ లోక ప్రియమైన వాళ్ళ ఆనందం ఇచ్చిన నీకు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నిజముగా దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు, అయ్యా సేవకుడా, నీవు నా ఇంటికి వచ్చినది మంచిది. ఇట్స్ ఎ గుడ్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? కొంతమంది ఎలా అంటే, మాకు చెప్పి రావాలంట, చెప్పకుండా వస్తే మాకు ఎట్లా అంట. చెప్పి రానక్కర్లే, చెప్పకుండా కూడా రావచ్చు. చెప్పుకొని వస్తారు, బైబిల్ చెప్తుంది. చెప్పి రావాల్సిన పరిస్థితి ఏంటి లేదు. ఇంకా నీ చేతినైతే పిలిపించుకోవాలి. అయ్యా మా ఇంటికి రావయ్యా దైవజనుడా, దయచేసి రావయ్యా, మేము ప్రార్థన చేస్తుంటే ప్రభువే చెప్పాడయ్యా నిన్ను పిలిపించుకోమని అనే చెప్పే క్రైస్తవ కుటుంబం కావాలి. నేను కూర్చుని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఎవరైనా పిలిచారట్లా? నో ఆన్సర్.
మేమే వస్తుంటాం అప్పుడప్పుడు. మిగతా వాళ్ళు ఎప్పుడైనా ఏదో బర్త్డే పార్టీ ఉన్నప్పుడు, లేకుంటే మరి ఏమిటి మ్యారేజ్ కార్యక్రమం ఉన్నప్పుడు ఎప్పుడు పిలిచి వాళ్ళు చేసుకుంటారు. అలా పిలిచిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. ఒకే ఒక కుటుంబం, సరోజ కుటుంబం. మిగతా వాళ్ళు ఎవరు కనిపించదు నాకు. మేము వెళ్ళాల్సిందే. నాకు ప్రేరేపణ వచ్చి ఒకవేళ నేను దర్శించాలని, అయ్యో దేవుని బిడ్డను కలవాలని, నేను వాడు విజిట్ చేయాలని నేను వస్తే కాదు, మీరు సేవకుని బైబిల్ చెప్తా ఉంది. అవునా కదా? అట్లాగే మీరు మరో అనుకోకండి, మీరు అపార్థం చేసుకోవడానికి మనసు ఇవ్వకండి. దాని పని అది. నీ మనసు ఎప్పుడు కూడా అపార్థము, బైబిల్ వాక్యం చెప్తుంది, వాడు ఎక్కువ వాక్యం ఏం చేశారంట? అపార్థం చేశారు. కాబట్టి ఆ మనసు విడిచిపెట్టండి. అరే ఇది చెప్తుంది నా నిజమే కదా, ఆయనే వస్తున్నారు కదా, మనం ఎప్పుడైనా పిలిచామా యాజకుడిని? ఆన్లైన్లో వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ సేవకుని యథార్థంగా మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా నువ్వు పిలిచావా? ప్రేమతో పిలిచావా? సాధారణంగా పిలిచావా? ఎంతకాలం అయింది అయ్యో నా ఇంటికి నా దైవజనుడు వచ్చి. అక్కడ చెప్తుంది ప్రభు చెప్పి, నిజంగా దేవుని బిడ్డల ఇంటికి దేవుడే పంపిస్తాడు సేవకుల్ని. హల్లెలూయా. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు ప్రార్థనా పనులు ఉంటారు, వారు ధర్మకార్యం చేసే వాళ్ళు ఉంటారు, వారు దేవుడి సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉంటారు. కొన్నేళ్ళు లేక వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన దేవుడికి సన్నిధి చేరినట్టుగా ఉంటాయి. వారికి దేవుడు దర్శనం ఇచ్చి, వెళ్ళు నీ ధర్మ కార్యములు, నీ యొక్క కార్యములు, నీ ప్రార్థనలు యెహోవా సన్నిధికి చేరాయ్యా. కాబట్టి నీ భక్తి నేను ఎరుగుతున్న ఓ కొన్నేళ్ళు. కాబట్టి ఇప్పుడు దయచేసి నువ్వు వెళ్ళి ఇదిగో అడ్రస్ చెప్పి పంపిస్తా, పలానా దగ్గరకు అడ్రస్ సేవకు ఉన్నాడు, ఆ సేవకుని పిలిపించుకొని చెప్పాడు. హల్లెలూయా. ఎక్కడ పంపన్నాడు? ఎక్కడ పంపించమన్నాడండి? బైబిల్ తీసి చదవండి. ఏమన్నాడు? ఎక్కడ పంపన్నాడు? డాక్టర్ గైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు నీవు ఎంతసేపు చెప్తాడు, తీసి పెట్టుకోవాలి. సబ్జెక్ట్ ఎక్కడ ఉందని అక్కడ. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి, అట్లా చెప్పా, ఊరి పేరు పేరు ఎక్కడ పంపన్నాడండి? అడ్రస్ చెప్తున్నాడు దేవుడు. అడ్రస్ చెప్తాడు. మనుషులను పంపి పేతురు పేరు చెప్తాడు, సేవకుని పేరు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. మారు పేరు గల సీమోనును పిలిపించము. అతడు సీమోను మారు పేరు గల సీమోను పేరు పిలిపించము. అతడు ఆడున్నాడంట. క్లియర్ కట్గా యా వీధిలో ఉన్నాడో, యా ఇంట్లో ఉన్నాడో, ఏ అడ్రస్ ఉన్నాడో, ఈ డోర్ నెంబర్ అన్నీ చెప్పేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అటువంటి ప్రార్థనాపరుడు అయితే, ప్రార్థనాపరురాలు అయితే, హల్లెలూయా, గైడ్ చేస్తాడు దేవుడు. సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. అతనితో చెప్పాడు, ప్రైజ్ ది లార్డ్, యొప్పే పట్టణం పంపించు. అక్కడ పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. మారు పేరు గల సీమోను అనే వ్యక్తి ఉన్నాడు. అతడు సముద్రపు దరిన ఉన్నటువంటి యొక్క సీమోను ఇంట చర్మకారుని ఇంట ఉన్నాడు. ఇల్లు చెప్పాడు. అక్కడికి వెళ్ళి పంపించిన ఆయన క్లియర్ అడ్రస్ ఇచ్చి పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా ఇష్టం. అందుకని కీర్తనకారుడు అంటాడు ఏమని, ప్రభువా నీవు నా మీద దృష్టి నిలిపి నాకు ఆలోచన దయచేసి నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించు. టీచ్ మీ లార్డ్, టీచ్ మీ టు డూ దై విల్ అంటే 143 కీర్తన 10వ వచనంలో, టీచ్ మీ టు డూ దై విల్ ఫర్ thou art my God. The spirit is good and lead me to the land of uprightness. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడు. క్లియర్ అడ్రస్ ఇచ్చి ఆడికి వెళ్ళినైనా వాళ్ళు నా బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు నీ ఇంటికి రావాలంటే దేవుడు గైడ్ చేసి పంపించాలి. కానీ ఈనాడు పాస్టర్ సేవకోసారి క్షమించండి, మళ్ళీ వేద కోపం వస్తుంది. అట్లేరు, పోతా ఉంటారు, వస్తూ ఉంటారు, వాళ్ళు తల కొట్టుకుంటారు కొంతమంది. ఈ మధ్య ఒక మాట విన్నాను నేను, చెప్పకుండా వచ్చేస్తే ఎట్లా మా ఇంటికి ఎట్లా అంట. అవ్వ చెప్పి వస్తే ఏమైనా ఓ పొట్టేలు కోసుకొచ్చి పెడతావా, ఓ మేకపోతే వడ్డిస్తావా, లేకపోతే హైదరాబాద్ ఇదేదో పెద్ద హోటల్ 5 స్టార్ హోటల్ నుంచి దమ్ బిర్యానీ తెప్పిస్తావా? బైబిల్ ఏం చెప్పింది? వచ్చాడనుకో ఏ సమయంలో రావచ్చు,
నీవు ప్రవక్తని తలంచి పరిచయం చేస్తే ప్రవక్త ఫలితాన్ని, సేవకుని తలంచి పరిచయం చేస్తే సేవకుని ఫలితాన్ని, పిల్లవాడిని తీసి శిష్యునిగా తలంచి చేసి ఒక గ్లాసుడు మంచినీళ్ళు, ప్రైజ్ ది లార్డ్, ఏమన్నాడు? గ్లాసుడు మంచి, మీ ఇంట్లో పొలవ పెట్టుకొని గ్లాసుడు మంచి ఇస్తే పరలోక ప్రతిఫలం పోదు కదా. పాస్టర్ గారు టేకు దిస్సు అనకూడదు. ఏంటండి ఇంట్లో ఏముంది రవనా? ఉంది, కానీ ఈ వాక్యం ఉంది కదా, కాబట్టి ప్రభు అయిన యేసు నామములో ఈ చక్కటి నీళ్లు ఓ గ్లాసు తాగి మమ్మల్ని దీవించండి నిండగా నీళ్లు మాదిరిగా అని చెప్పకూడదు. ఫలితాలు ఉన్నాయి, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మీరు విజిట్ చేయకూడదా? కానీ మీరు మాత్రం పిలవరు, ప్రేమతో పిలవరు, ప్రార్థనపూర్వక పిలవరు, భక్తితో పిలవరు, భయభక్తితో పిలవరు కదండి. పర్లేదు. అయితే కొర్నేలి దేవుని దర్శనము ద్వారా పిలిపించినప్పుడు పేతురు వచ్చిన తర్వాత ఆ 33వ వచనంలో రాయబడింది, 10వ వచనం 33వ వచనంలో, వెంటనే నిన్ను పిలిపించింది. ఎట పిలిపించాడంట? వెంటనే. ప్రైజ్ ది లార్డ్. అవునా? సర్లే ప్రభు పంపిస్తే, ఇప్పుడు నేను బిజీగా ఉన్నా, ఇప్పుడే బయలుదేరుతున్నాను, నేను కుటుంబ పార్టీ కాస్త పిక్నిక్ వెళ్తున్నాము, అది చూసుకొచ్చిన తర్వాత, లేకపోతే ఇప్పుడే మేము వెరీ అర్జెంట్ వర్క్ ఉంది అక్కడ పొలాన్ని కొని అడిగి వెళ్ళి వచ్చిన తర్వాత, లేకపోతే ఇప్పుడే ప్రభు మరి నాకు బిజీ కార్యక్రమం ఉంది, బిజీ షెడ్యూల్లో ఉన్నాను ప్రభు, దాచి క్షమించండి అలా చెప్పి దేవుడు దర్శనం మాట్లాడింటాడా? మాట్లాడు. కానీ ఈరోజు మనం చాలా బిజీ, బయట వెళ్తున్నామండి, ఇప్పుడు కొంచెము పని ఉందండి, కాదు, అలర్ట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలర్ట్గా దైవజుడు ఇప్పుడు వస్తాడా అని అంటారు కదా, మామూలుగా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని జీవించారట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వస్తాడా దైవజనుడు, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా అని. కొంతమంది ఊరికి పిలుస్తారన్నమాట, తప్ప పిలుద్దాం అన్నట్టు పిలుస్తారు కొంతమంది. పిలిచేసిన అయిపోయింది ఆ తంట తీరిపోదాం మనకు అన్నట్లు ఉంటారు కొంతమంది. నిజముగా యథార్థ హృదయముతో సమాధానపూర్వకంగా ప్రభుని యేసునందు వణుకును భయమును కలిగి, దైవజనుడా నీవు సమాధానంగా వచ్చుచున్నావా నా ఇంటికి, మా దేశానికి, మా ఊరికి? ప్రవక్తన సమయాలు వస్తుంటే వణికిపోయింది ఆ ఊరు గ్రామము. మా దైవజుడు వస్తున్నాడయ్యా, ప్రవక్త వస్తున్నాడు మా ఊరికి. వెంటనే ఊర్లోనికి రాకముందే పరిగెట్టేలా, అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా మా ఊరికి? సమూయేలు సెలవు చొప్పున బెత్లెహేమునికి వెళ్ళాడు. ఆ ఊరి పెద్దలు అతని రాకకు ఏమైనారంట? గడగడ గడగడ. ప్రైజ్ ది లార్డ్. ఎంత బతుకుంది? విచ్చుల ప్రియమైన వాళ్ళ ఎంత బతుకుంది? మీరు అనొచ్చు, ఒకవేళ నువ్వు సమయంలో కాదు కదా, నేను సమయంలో కాదు, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, బట్ ఐ యామ్ anointed by the God of Almighty. నేను సమయంలో కాదు, నీకు అనవసరం అండి. నేను దేవుని చేత అభిషేకం పొంది నియమింపబడిన వ్యక్తిని. Just I am appointed by the Lord God of Almighty. My God is consuming fire. ప్రేమన దేవుని బిడ్డలారా, అభిషేకపు పూర్ణుల, పరిశుద్ధాత్మ పూర్ణుల అభిషేకపు దైవజనులు, ప్రత్యక్ష కలిగిన దైవజనులు వస్తున్నప్పుడు ఏ లోకం ఏమైందో తెలుసు. ఆనాడు గ్రామం, ఆనాడు పెద్దలు ఏమిచ్చారు, నువ్వు అయ్యా ఆయన రాకకు భయపడి. ఇప్పుడు భాస్కర్ భయపడాల మీ రాకకు, లేకపోతే మీ మాటలకు, మీ పరిస్థితులకి. ఎవరు రాకపోతే భయం, లేకపోతే ఎవరేమన్నారు భయం, ఎందుకు రాలేదని భయం. యాజకుని భయాన్ని కల్పించి చంపేస్తున్నారు ఈనాడు సో కాల్డ్ బిలీవర్స్. జాగ్రత్త. ప్రారంభం నుంచి ప్రభు ఇలాగే చెప్పమని ఇలాగే చెప్తాను. అందుకే ఎవరు ఉండరు నా దగ్గర, అందరూ పరారు. ఈడ ఉన్నారంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మెరుకు పెట్టినాడు. హల్లెలూయా. సానబెట్టాడు మిమ్మల్ని అని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది విషయం. భయపడి ఏంటి? భయపడి గుర్తుపెట్టుకు, విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్తే దాన్ని మళ్ళీ మీరు మెడిటేట్ చేయండి. యెహోషువ ప్రభు అలా చెప్పాడు. యెహోషువ దివారాత్రములు నా ధర్మశాస్త్రాన్ని ఏం చేయమన్నాడు? ధ్యానించు.
when they're going to meditate the love of God, you're going to prosper thy way అని రాయబడింది. నీ మార్గము నీవే వర్ధిల్ల చేసుకుంటావంట. నీ మార్గాన్ని దేవుడు వర్ధిల్ల చేయడం అటు ఉంచు, ప్రభు చేస్తాడు ఆయన కార్యం, ఆయన ప్రేమమయుడు. కానీ నువ్వు నేను ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని విన్న తర్వాత నేర్చుకున్న వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు నీ మార్గాన్ని నువ్వు ఏం చేసుకుంటావట, వర్ధిల్ల చేసుకుంటావంట. నీవే చేసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. అది నీకు అప్పగిచ్చేశాడు దేవుడు. జీవం మరణం పెట్టాడు, మేలు కెడులు పెట్టాడు, ఆశీర్వాదం శాపాలు పెట్టాడు. ఏంది కావాలో నువ్వే కోరుకోమన్నాడు. ఇది నీకు ఇస్తానని చెప్పలా ప్రభు. ఏమన్నాడు? ఓవైపున ఆశీర్వాదమును శాపాన్ని పెట్టాడు, ఓవైపున మేలు పెట్టాడు, కీడు పెట్టాడు, ఒకవైపున ఏం పెట్టాడు? జీవాన్ని పెట్టాడు, మరో మరణాన్ని పెట్టాడు. నీకేది కావాలనో కోరుకో అని ప్రేమ దేవుడు ఏమన్నాడు తెలిసిన? ఈ తొందరపాటు ఎక్కువ కదా మనకి. నాకు కీడే కావాలా, నాకు మరణమే కావాలా, నాకు శాపం కావాలా, ఆడ కోరుకుంటారని చెప్పి మళ్ళీ అడుగు ప్రభుకి ఇది కింది దిగొచ్చేసి అరే బాబు నీకు మేలు కోరినట్లు నువ్వు బ్రతుకున్నట్లు జీవాన్ని కోరుకోరా అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఆ మాట చదివిన తర్వాత తల కింద పడి ఏడ్చానండి నేను. ద్వితీయోపదేశకాండంలో ఆ మాట రాయబడి ఉంది. తల కింద ఏడ్చా, జీవాన్ని కోరుకో. ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయములో 19-20 భాగాల్లో చూసుకోండి. ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 19-20 వచనాలలో ఇలాగ రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లవయ్య కాదు, హల్లెలూయా. చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదురు ఉంచున్నాను. భూమ్యాకాశములను నీ మీద సాక్షులుగా నేను పిలుస్తున్నా. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసినట్లు దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకు ఏమిటేమిటి? నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలము నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్యునకు, మన ప్రాణమునకు మన దీర్ఘాయుష్యునకు మూలమైనటువంటి ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణానికి మూలమైన నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయన హత్తుకొనున్నట్లు జీవాన్ని కోరుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వాక్యం ఉందలేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆడ తొందరపాటుకు కదా మనకి. తొందరపాటులో ఇదేమన్నా కోరుకుంటారేమో. ప్రభువే ప్రేమించి ఇవన్నీ చెప్పిన తర్వాత నాయన నువ్వు బ్రతుకున్నట్లుగా నీ జీవానికి మూలము, ప్రాణానికి మూలము, దీర్ఘాయుషుకు మూలము నేను. కాబట్టి జీవాన్ని కోరుకోరా. ప్రైజ్ ది లార్డ్. అరటిపండు చేతికిస్తే తినలేము మనము. తినలేరా? ఎందుకు గమ్మున ఉంటే పాపం తినలేనట్టుకుండా చూడబోతా ఉంటే తినలేరా అరటిపండునే? మనం తినలేమని చెప్పి ప్రభువే తొక్క తీసేసి నోట్లు పెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అంత చక్క అమాయక బిడ్డలం కదా మనము. అంత అమాయక బిడ్డలు కాబట్టి ప్రభు చేసి అడిపడు వలిచి నోట్లు అలాగూ చెప్తున్నాడు. జీవాన్ని పెట్టా, మరణాన్ని పెట్టా, ఆశీర్వాదం పెట్టా, శాపాన్ని పెట్టా, మేలు పెట్టా, కీడును పెట్టా. ఆ అధ్యాయంలో మొదలు చూసుకుంటూ రాయబడింది ఇంకా అక్కడ అవన్నీ. నువ్వు బ్రతుకున్నట్లుగా ఏం కోరుకోమన్నాడు? జీవాన్ని కోరుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం కోరుకున్నావు ఈ రోజున? కనుక నా ప్రియమైన వాళ్ళరా, దైవజనుడు వస్తున్నప్పుడు వానికి భయపడిపోయారు. అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా మా ఇంటికి? నువ్వు సమాధానంగా వస్తున్నావా నా గ్రామానికి? నువ్వు సమాధానంగా వస్తున్నావయ్యా నాతో మాట్లాడడానికి? అయ్యా ఎట్లా అయిపోయాడంటే ఈ రోజుల్లో సేవకుడట చొమ్మ ఎన్నా చుమ్మ వద్దు, జాగ్రత్త.
వణుకును భయమును కలిగి, ఓ దైవజనుడా, ఓ పేతురు గారు, ప్రభువు నాకు చెప్పాడయ్యా, కాబట్టి వెంటనే నేను నిన్ను పిలిపించానయ్యా దైవజనుడా. నేను ఇంటికి వద్దాం అనుకోను, కానీ నాకు అర్హత లేదు కదా, నేను అన్యుణ్ణి, కాబట్టి ప్రభువే చెప్పాడు కాబట్టి పంపించాను అయ్యా నీ దగ్గరికి మనుషుల్ని. అంటే నేనే వచ్చేవాడిని. ఎట్లా? నేనే వచ్చేవాడిని కాదు, ప్రభువే చెప్పాడంటే మనుషులు పంపించమని చెప్పాడు. ఆయన చెప్పిన మాట చేశాను నేను. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఆయన చెప్పనివి చేస్తుంటారు అన్నమాట. ఏమిటి? చెప్పనివి, చెప్పినవే చేయాలి. ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళైన ఊర్లోనికి కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది, దాన్ని విప్పి తోలుకుంటండి. ఎవరైనా మీరు ఏమి చేయొచ్చున్నారని అడిగితే ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పన్నాడు. హల్లెలూయా. విప్పుతుంటే వాళ్ళు వచ్చి ఏం పని చేస్తున్నా అంటే ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటకు అట్టుకొని ఇటుకొని డివైడ్ కాలా వాళ్ళు ఉన్నది చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఏం విప్పితే ఏం నా ఇష్టము, మేము దేవుని సేవకులమి, మేము పరిచారకులమి, మేము ప్రవక్తలమి, మేము ఫలాలు అని చెప్పింటే ఏం చేసింటారు వాళ్ళు? చెప్పినట్లు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చెప్పాడు అదే చేయాలి, నా ప్రభు ఏం చెప్పాడు అదే బోధిస్తాను, ఆయన ఏం ప్రకటించాలి అదే ప్రకటిస్తాను, కానీ ఆయన మాటకు అటు ఇటు కానీ దాటి వెళ్ళడానికి సాహసం చేయను. ఏది బైబిల్లో రాయబడి ఉందో, ఏది నా ప్రభు చెప్పమని మీకు చెప్పమని చెప్పాడో దాన్ని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దే ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్. వెంటనే నిన్ను పిలిపించుతని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మేమందరము ఇక్కడ దేవుని ఎదుట కూడి ఉన్న పదాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమిటంటే we're all gathered to continue to before the Lord అని రాయబడి. ఇంగ్లీష్ వాక్యం చదువుకుందాని. 10వ అధ్యాయం 33 వచ్చిన భాగంలో అపొస్తలుల కార్యములు, కింగ్ జేమ్స్ వర్షన్ చదవాలి. కింగ్ జేమ్స్ వర్షన్ ఏం రాయబడిందంటే అపొస్తలుల 10వ అధ్యాయంలో 38 వచ్చిన భాగం 33 వచ్చిన భాగంలో, then Peter immediately therefore I sent to thee and thou hast well that thou art come. నీ వచ్చినది మంచిది. Well done. Now therefore are we all, గమనించండి, we are all here present before God. Oh, hallelujah. నువ్వు ఆజ్ఞాపించు అన్ని ఇంటికి బిఫోర్ ద లార్డ్. హల్లెలూయా. బిఫోర్ ద లార్డ్ చెప్పండి గట్టిగా. దేవుని ఎదుట. ప్రైజ్ గాడ్. బిఫోర్ ద లార్డ్. ఎందుకు ఈ మాట చదివించానంటే, ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్య భాగంలోంచి నేర్చుకోవాల్సిన వాక్యం కోసమై దీన్ని కాస్త కనెక్ట్ చేసుకుందామని. ప్రైజ్ ద లార్డ్. దీన్ని కాస్త కనెక్ట్ చేసుకుంటే మనం కనెక్ట్ అయిపోతాం దేవుని వాక్యంతో. హల్లెలూయా. ఇప్పుడు రండి, ఆదికాండం 18వ అధ్యాయము 21వ వచ్చిన భాగం మనం చూసినట్లయితే, మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తే ప్రియమైన వాళ్ళ, ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. 22వ వచ్చిన భాగములో, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని. సో ఈ వాక్యాన్ని కూడా ఇంగ్లీష్ చదువుకుందాం. ఏమన్నాడు అక్కడ? 18వ అధ్యాయము 21-22 వచ్చే భాగంలో చూసినట్లయితే, ఆదికాండంలో అది కింగ్ జేమ్స్ వర్షన్లో రాయబడిన మాట చూస్తే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అపోస్తలుల 10వ అధ్యాయం 31 వచ్చిన ఏ మాట అయితే చెప్పబడిందో అదే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమంటాడు ఇక్కడ? I will go down now and see whether they have done altogether according to the cry of him. 22 వచ్చిన చదువు. And the men turned their faces come and went towards Sodom, but Abraham stood yet before the Lord. Hallelujah. Abraham stood before the Lord. ఆ కొర్నేలి కుటుంబం
మేము we ought to gather before the Lord. మేము దేవుని ఎదుట అనక రాయబడి ఉంది. ఇక్కడ అదే పదం చూస్తే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇక్కడ దేవుని సన్నిధి అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని సన్నిధి వాక్యం ప్రకారం 140 క్రితం చివరి వచ్చే ప్రకారంగా నీతిమంతులు యెహోవా సన్నిధిని నిలిచి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యెహోవా సన్నిధిని అన్న మాటను యెహోవా ఎదుట, దేవుని ఎదుట, ప్రభువు ఎదుట అనే అర్థం కూడా మనకు ఓచరింప చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఇంకా మనం చెప్పాలి, వీఆర్ ఆల్ టుగెదర్ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అని కూడా చెప్పవచ్చు. అక్కడ కొర్నేలి కుటుంబం మేమంతా దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇల్లే హల్లెలూయా. సక్సెస్ ఇయర్స్ యంగ్స్టర్ ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నా ప్రియమైన వాళ్ళరా, ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఇంకా హౌ డేర్. ఎంత నీతిమంతుడినా, ఎంత పరిశుద్ధుడైనా నీతిమంతులు యెహోవా సన్నిధిలో నిలిచి ఉంటారు అనే మాట 100% ఈయనకు వర్తిస్తుంది. ఈ మాట ఈ దైవజనుడు అబ్రహాము యొక్క జీవితంలో ఈ మాట 100%. నీతిమంతులు యెహోవా సన్నిధిని ఏం చేస్తారట? నివసిస్తారు, నిలబడతారు. ఆయన చేర తీశాడు. ఇంకా యెహోవా సన్నిధిని, ఆయనకి ఏదో పని ఉంది దేవునితో. ఇంకా యెహోవా ఉన్నట్టే ఇంతకు ముందు ఏదో జరిగిపోయింది. 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చూసుకున్నట్లయితే ఏంటంటో జరిగాయి. ప్రభు సన్నిధిలో ఆయన పొందుకున్నాడు. ఎండవేళ కూర్చున్నప్పుడు దేవుడు దర్శించాడు. లేచి ఆయన వాడు చూచి వారి వద్దకు అయ్యేలారా దయచేసి రండి, కొంత మీరు అలసట తెచ్చుకోండి, కొన్ని నీళ్ళు తెప్పిస్తా తాగండి, కొంత అలసట తెచ్చుకోండి, దయచేసి కొంచెము మీకు భోజనం పెడతా తిని వెళ్ళండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే ఆ దేవుడు అన్నాడు, వెళ్ళు, నువ్వు చెప్పినట్లు చేయము. హల్లెలూయా. దేవునికి ఇష్టమైందంటే అబ్రహాం చేసేటువంటి హాస్పిటాలిటీ, ఆతిథ్యం, హాస్పిటాలిటీ, ఆతిథ్యానికి దేవుడు ఇష్టపడి అబ్రహామా నువ్వు వెళ్ళి నువ్వు చెప్పినట్టు చెయ్యి మాకి. ఆమెన్. చూడండి వాక్యం 18వ అధ్యాయంలో 5వ వచ్చిన భాగంలో కొంచెం ఆహారం తెస్తాను ఏమన్నాడు? నేను కొంచెం తెస్తా మీకు. ఎంత తెస్తానండి? కొంచెం. చెప్పండి, కొంచెం అంటే ఎట్లా? ఇంత. చేయి చూపించండి ఎట్లా? పర్లేదు, కొంచెం కొంచెం. తర్వాత మీ ప్రాణం బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందుని మితివే కదా మీ దాసు నా వద్దకు మీరు వచ్చారు అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? దేవాది దేవుడితో త్రిత్వములు కనిపించి నువ్వు చెప్పినట్టు చెయ్యి, నీ ఆతిథ్యం మేము స్వీకరిస్తాం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఇష్టమో దేవుడు ఒక మానవుడు చేస్తున్న ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఆయన ఆగిపోయి నువ్వు చెప్పినట్టు చెయ్యి అబ్రహామా, ఎస్ గో 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 అన్న వెంటనే ఎట్లా పోయినాడు ఆయన? శారా దగ్గరికి భార్య వద్దకు వెళ్ళిపోయాడంట. బాగా వినండి, ఎట్లా పెరిగితాడు, ఎట్లా పోయాడు? అడుగులు అడుగేసుకుంటూ స్టైల్గా రోడ్లో అట్లా చూసుకుంటా, చూసుకుంటా, మేము మొబైల్ ఫోన్ పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా, ఇప్పుడు వస్తావు చెప్పు, కొంచెం పని ఉంది నాకు, మధ్యలో పని తగిలింది నాకు అని చెప్పాడా? ఏం చేశాడు? త్వరగా ఎట్లా పోవాలండి? త్వరగా దేవుడికి ఆతిథ్యం చేయటం. మేము దేవుడికి చేస్తామండి, మీకట్లు చేస్తామంటారా? దేవుడికి చేస్తామండి, మీకట్లు చేస్తామే మీకు. బైబిల్ చెప్తుంది, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, కొందరు ఎరగక వారు ఏం చేశారంట? ఆతిథ్యము చేయ మరొకడి, కొందరు ఎరుగకగానే దేవదూతలకు వారు ఆతిథ్యము ఇచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఎరగకూడని ఇచ్చారట, కొందరు ఎరగకూడని ఇచ్చారండి ఆతిథ్యాన్ని. తెలుసా మీకు? అందుకనే అన్నాడు, ఆతిథ్యము చేయ మరచిపోద్దండరా అన్నాడు 13వ వచనంలో. చూడోసారి సహోదర ప్రేమ ఎట్లా ఉండాలా? మనము నిలకడ ఉండదు, మనకి అన్నీ బాగుంటే ప్రేతలాడు పాస్టర్ గారు ఎంత కాలం మీద రండి రండి ఇక అయ్యా దయచేసి రండి దయచేసి, అబ్బా ఇంత ప్రేమ పోస్తారో నచ్చలేదు అనుకో, ఏంది పెద్ద మాటలు, ఏంది ఆయన పిలిచేది, ఆయన ఇంత మాటలు మనకేంటి మాటలు? ఎవరైనా మాట్లాడతారు అసలు?
ఆదివారం వెళ్తే చెప్తాను నేను, అయ్యా ఎవరికో ప్రార్థన చేసుకోండి అయ్యా, ఈ మధ్య మీ అంత కోసం ప్రార్థన జస్ట్ బ్లెస్సెస్ పంపించేస్తున్నా, మీకు ఏమైనా ప్రేయర్ నీడ్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి అంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు. కానీ ఈరోజు ఉదయకాలం మాత్రం ఒక విశ్వాసి ఫోన్ చేసి ప్రజలు ఓయమ్మ తెల్లారుతున్న ఫోన్ 7 గంటలకు ఫోన్ చేస్తే, ఎవరో సమయం తెల్లారుతో 7 గంటలకు ఫోన్ చేశారు, ఏమైందో పాపం అందుకంటే, పాస్టర్ గారు ప్రైజ్ బాగున్నారా, పాపం ఆదివారం దొరికింది పాపం వాళ్ళకి అవకాశం, మిగతా దిన 6 దినాలు దొరకలే. ఈరోజు పాస్టర్ గారు బాగున్నారా, చెప్పండి అంటే ఏమిలా బాగున్నారా, బాగునే ఉన్నాం, ఇంక పెట్టే ప్రార్థన సమయం నాది అని పెట్టి చెప్పేసి నేను పెట్టేస్తాను. బాగున్నారే దానికి దొరికింది ఈరోజు నాకు. 6 దినాలు ఏమైనాయి, 6 దినాలు వేరే కార్యక్రమం, వేరే ఆ మొబైల్కి విపరీతమైన బిజీ ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసే వరకు మీరు మాట్లాడుతున్నటువంటి కాలరు వేరే కాల్లో బిజీగా ఉన్నారు. వేరే కాల్లో బిజీగా ఉన్నారు అని నన్ను వస్తుంటుంది అనమాట. అందుకే నేను ఎవరికి చేయను, ఎవరైనా చేస్తే హలో అంట, ఎందుకంటే వాళ్ళకైనా ప్రార్థన వస్తుంటే వాళ్ళకి ప్రార్థన చేస్తా, హలో అని చెప్తా, అంతవరకే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బాగున్నారు మీరంతా? బాగానే ఉన్నారు కదా? అది అది బాగానే ఉన్నట్టు అర్థం, అది బాగానే ఉన్నారు కదా? బాగున్నారా? నా ప్రియమైన వాళ్ళారా బాగా గమనించండి, ఆయన త్వరగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? త్వరగా. దేవుని పరిచయం ఇచ్చాడు, దేవుని కోసం పరిచయం చేయడానికి త్వరగా. అద్భుతం. ఈ రోజున త్వరగా వెళ్ళి భార్య చెప్తున్నాడు, నీవు త్వరపడి ఏమిటి 3 మాణికల అంటే అది ఎంతో మెజర్మెంట్ తెలియదు కానీ కనుక్కో చెప్తుంది సార్. 3 మాణికల ఏం పిండి అంట? మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యి. మరియు మళ్ళీ చేశాడు, ఆడ భార్యకు పురమాన్ చేసి ఏం చేశాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? మందకి వెళ్ళాడు, మందకాడికి పరిగెత్తి వెళ్ళి మంచి దాన్ని, మంచి 4 కాళ్ళు కలిగినటువంటి దానిని తీసుకుని వచ్చాడు. త్వరగా వెళ్ళి మంచిది చెప్పండి, ఏం చేయాలి? అందుకే నేను మలకి అన్నాడు, నీ మందలో మంచి పెట్టుకుని నాకు గుడ్డివి సచ్చిని ఇస్తావరా? కుళ్ళిపోయింది ఇస్తావు, కుడిది ఇస్తావు, పనికి మాది ఇస్తావు నాకే అని అన్నాడు మలాకి గ్రంథంలో. జాగ్రత్త. ఎవడు వదిలిపెట్టాడు? యాజకుని వదిలిపెట్టలే. మీ మొక్క మీద పేడ వేస్తానన్నాడు దేవుడు. ఏం వేస్తాడు? ఒకసారి ఊహించుకోండి, పేడ వేసాడు ఎట్లుంటుంది మన మూతి. మలకలు చెప్పాడు, మీ మొక్క మీద పేడ చల్లుతా, గోడకు కాదు మీ ముఖానికి వేస్తాను అన్నాడు. దేవునితో మంచి కనెక్షన్ పెట్టుకుందాం. హల్లెలూయా. నీ మందలో మంచి పెట్టుకొని నాకు పనికి మాలి ఇస్తావు. ప్రభు అడుగుతున్నాడండి ఖచ్చితం మా విషయంలో. ఆయన ఏమన్నా చూడవసరం మలాకిలో ఇంకా తెలియదాన్ని చూడద్దండి, తీయద్దండి. తన మందలో మొగది ఉండగా చెడిపోయిన దాన్ని అర్పించువాడు శాపగ్రస్తుడు. ఇంకా కింద చూసినట్టు ఉంది అదే చివరిలో, గుడిదాన్ని చెవిని కాసేదాన్ని, కుడిదాన్ని, ఇరిగిపోయిన దాన్ని, రోగం వచ్చిన దాన్ని ఇస్తారా దేవునికి? మాతో ఇస్తారా? చెప్పరా, మీకే అడుగుతాడు, ఇస్తారా? శ్రేష్టమైంది. హల్లెలూయా. అబ్రహాం ఇచ్చాడా? మంచిది చెప్పండి, మంచి లేతగా ఉండేది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. మా వాడికి తెలుసు మంచి లేత ఏదైతే ఉంటుందో వాడికే. మంచిది. ప్రైజ్ ది లార్డ్. నవ్వరా కాస్త. గాడ్ బ్లెస్ యూ. బీ హ్యాపీ. హల్లెలూయా. సంతోషంగా దేవుడి సన్నిధిలో దుఃఖపడక ఉండకండి. దుఃఖపడే దినం కాదు ఇది. ఏ దినమో దుఃఖపడే దినం కాదు మనకు. ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఆనందించే దినమే. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు ఆనందిస్తుంటానబ్బా. మా వాళ్ళకి తెలుసు ఈ ఎట్టో మా అమ్మాయి నిన్న బయట పెట్టి వస్తానట్లే, ఏంది అసలు అట్టుంది నీ మూతి ఎట్ట అని.
ఏం అట్లంటే ఏం మీ వెలిగిపోతూ ఉందంట. వెలిగిపోతూ ఉంటుంది దేవునితో సహవాసం, వెలిగిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీగా ఉండండి. హల్లెలూయా. ఏడవకండి. ఇది యెహోవాకు ఏర్పాటు చేయబడిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుతాం. మందలో మంచి పెట్టుకొని కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, రోగం కాలిగిపోయిందని, విరిగిపోయిందని, రోగం దాన్ని తీసుకొచ్చి ఇవి కూడా దేవునికి శ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి త్వరగా మరి మందకి వెళ్ళాడు. మంచి నేత దాన్ని తీసుకొచ్చి పనివాడికి అప్పగించి వాడు దాన్ని త్వరగా, అన్ని త్వరగా, చూసారా, త్వరగా భార్య వద్దకు పరిగెత్తాడు. పిండి పిసుకున్న రోజు పబ్బులు చేయమన్నాడు. త్వరగా వెళ్ళాడు మందకి, మంచి నేత దాన్ని తీసుకొచ్చాడు, పనివాడికి అప్పగించాడు. వాడు త్వరగా దాన్ని సిద్ధం చేశాడు. అన్ని త్వరగానే. ప్రైజ్ ది లార్డ్. మనం అన్ని ఆలస్యంగానే, ప్రార్థనకు వచ్చేది ఆలస్యమే, చదివేది ఆలస్యమే, కానీ తిండి తినే మాత్రం చాలా ఫాస్ట్. నాకైపోతే బిరిబిరి ముక్కలు వేస్తే గబగబ ముక్కలు చేస్తారు మస్తు. ఎందుకంటే మళ్ళీ ఉన్నాయో లేవో మళ్ళీ మనకి వేస్తారు, వీళ్ళకి వేయలేదు అనుకొని అన్నం అలాగే పెట్టుకో, కుప్ప ప్లేట్లో ముక్కలు గబగబ చేస్తాం. అయ్యో బిడ్డకి ముక్కలు వేయలేదు, మళ్ళీ వేయడానికి కోసం త్వరగా తింటాం మనం. కానీ ఇక్కడ దేవుని పని చేయడానికి త్వరగా, హల్లెలూయా, మందిరానికి రావడానికి త్వరగా, హల్లెలూయా, వేక్కువనే లేచి త్వరపడి ప్రార్థన చేసుకోవడానికి త్వరగా, ఆమేన్, అవన్నీ ఉండాలి. అన్ని త్వరగా సిద్ధం చేసి ఏం చేశాడట? అబ్బో, ఆ తరువాత అతను వెన్నను పాలుని తాను సిద్ధము చేయించిన వారి ఎదుట పెట్టి వారు భోజనం చేస్తూ ఉంటే వారి యొద్ద ఆ చెట్టు కింద ఏం చేశాడంట? ఒకసారి నా వైపు చూడండి. వెళ్ళినా వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే, అత్యుత్వంలో ఉన్న నా ప్రభు భోజనం చేస్తుంటే వాళ్ళు తింటూ ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నాడు. మధ్యాహ్నం వేళ ఆ చెట్టు కింద దేవుడు దర్శించాడు ఆయన్ని. ఆ దర్శనం తర్వాత అయ్యా రెస్ట్ చేసుకొని మీకు సిద్ధం చేస్తాను, నేను వెళ్ళి చేయమని చెప్పాడు. ఇవన్నీ చేసి పెట్టి అలా కూర్చొని ఉన్నాడు పాపం. మనమైతే అన్నీ పెట్టేసి ఓ చైర్ వేసుకొని ఓ సోఫా మీద కూర్చొని అట్లా వేసుకొని, బాగుందా, తిను, ఎట్లా టేస్ట్గా ఉందా, ఉప్పు సరిపోయిందా, ఎట్లా కారం సరిపోయిందా, ఇంకేమైనా కొంచెం మసాలా వేయాలనా, వేసి సరిపోయిందా, నచ్చలేదా, ఎట్టుంది, నేనే చేసిందే కదండి. వింటున్నారా? ఎండవేళ ఆ చెట్టు కింద నా ప్రభు ఆస్వాదిస్తూ ఉంటే అలా నిలుచో నువ్వు చూస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆ కార్యక్రమం అయిపోయింది. ఆ చేస్తూ ఏమన్నా తెలుసు మాట అన్నాడు అక్కడ. ఏమంటున్నాడు అక్కడ? వారధరితో నీ భార్య అయిన శారా ఎక్కడ భోంచేస్తూ వచ్చింది ఆయనకి, నీ భార్య ఎక్కడుందాయా? ప్రైజ్ ది లార్డ్. భార్య ఎక్కడుంది? ఎక్కడుంది అడిగే పాపం. ఎక్కడుంది నీ భార్య? అడుగుతాడు. దేవుడికి తెలుసు ఎక్కడున్నారో, కానీ అడుగుతున్నాడు, నీ భార్య ఎక్కడయ్యా? ఆయన చేసిన పని ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నీ భార్య ఎక్కడ అబ్రహామా అంటే ఆయన ఏమన్నాడు? అయ్యా నా భార్య గుడారంలో ఉందయ్యా. ఆమేన్. స్త్రీ ఆడుండాలా గుడారంలో జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో భయముతో పరిశుద్ధతతో ఆ గుడారములో. ఆమేన్. ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కా తన తల్లి గుడారంలోనికి తీసుకుని వెళ్ళని రాయబడి ఉంది. గుడారము is a special place, the holy one. Praise the Lord. Praise the Lord. గుడారములో ఉందయ్యా. ఇప్పుడు మనమా నేటి క్రైస్తవ సమాజం, స్థిర సమాజం గుడారం లేరు, బయట హ్యాపీగా. అట్లాంటి ఏమంటే మీ పనికి పోద్దా అంట? పోవాలి. పనికి పోతే పని చేయడు, భోజనానికి పాత్రుడు పని చేయాలి. ఎంతవరకు అంతవరకే. ఆమేన్. మొట్టమొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. ఆమేన్. ఆయన గణపరచడానికి బ్రతుకిచ్చాడు, జీవం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, తిండి ఇచ్చాడు, బట్ట ఇచ్చాడు, నివాసం ఇచ్చాడు. అంటే మొట్టమొదట అన్ని చేసిన దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం ఓ సిస్టర్ ఫోన్ చేసి చెప్పారు, పాస్టర్ గారు నాకు చేయడానికి భయం వేసి మా అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మా నేను రాలేకపోతున్నాను, డ్యూటీ వేసారు కాబట్టి నేను వ్యాక్సిన్ డ్యూటీకి వెళ్ళాలి, మరి బ్రదరు సిస్టరు వాహన్ కూడా బాగలేదు, సిస్టర్ మాత్రం బయలుదేరుతుందంట, ఆ పిల్లలు తీసుకొని నాకు కొంచెం 2 వీలర్లో వస్తుంది ఆశ. ప్రైజ్ ది లార్డ్.
ఆమె చాలా లావు ఉంటుంది, అంత పర్లేదు మెయింటైన్ చేద్దాం అనుకున్నా. నేను అనుకున్న ప్రభువా బండిలో అతను వస్తాడు, గాలి ఎక్కువ వస్తుంది ప్రభు, మరి గాలితో పాటు బండి కూడా లేచి అన్న ఆ చింతమాల కనుక తగులుకుంటాను మనసులో యథార్థ ఈ నిలబడుకొని ప్రభువా ఆ బిడ్డలు వచ్చు మార్గులు కాపులు దయచేయనైనా, ఎందుకంటే ఆ అమ్మాయి చాలా వీక్గా కనిపిస్తుంది కాబట్టి బిడ్డలు వచ్చేప్పుడు నీ కాపులు దయచేయనని ప్రార్థన చేసిన. హల్లెలూయా. ఆ మాట తెలుస్తానే. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఆశ ఉండాలి. ఎంతో దూరం ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆమేన్. అది ఆశ. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తాడు? మేలుతో తృప్తిపరచువాడు. ఉన్నారా పరిశుద్ధంగా? దేవుని వెతుకుతున్నారా? అయ్యా అదిగో గుడారంలో ఉంది నా భార్య. కానీ ఎక్కువ మామూలు ఎక్కువ ఉంటారు. నేటి క్రైస్తవ సమాజం స్త్రీలు చూసానుకో ఏం చేయాలా? ఓ 3 మానికలు అంత పిండి పిసికి చపాతీలు చేసి అన్ని మంచి రొట్టెలు వండి అంత కూర సిద్ధం చేసి అంతటి పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసి తీసుకొచ్చి పెడితే ఎంత బిల్డప్ ఇస్తారో మన నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న స్త్రీలు. నేనే వండిందండి, నేనే చేసింది. అబ్బా ఇంకా కాస్త మసి పూసుకొని ఏటా చెమట కట్టుకుంటూ చూసుకుంటా, నేనే వండింది చేయి కాల్చుకుంటా, బాగుందా అబ్బా. అప్పుడే వీళ్ళే చేసి చాలా బిల్డప్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అన్నీ చేసి పెట్టి ఏమీ చేయనట్లు ఆడకూర్చుంది. వీళ్ళ ఇట్లా కాదు. ఇంకా కొంతమంది ఉంటారు, వారు వంట చేసే వాళ్ళు ఒక గ్రూప్ అయితే ఆ మందిరాలు భోజనాలు పెడితే వడ్డించేకి వస్తారు. అంతా చీర నలక్కుండా చక్కటిగా చేసుకొని అప్పుడు చక్కగా ముఖానికి రంగు పూసుకొని అప్పుడు గరిటలు ఎత్తుకొని అప్పుడు బేషన్లు ఎత్తుకొని అప్పుడు చెంచాలు ఎత్తుకొని కూర కూడా వడ్డిస్తామని అన్నం కూడా వడ్డిస్తామని నీళ్ళు ఇక్కడ వస్తామని. అబ్బో నేటి క్రైస్తవ సమాజమా స్త్రీలారా, అబ్రహాము భార్యకుడిగా క్యారెక్టర్ కలిగి ఉన్న వారిని పరిశీలించుకుని మనం చేస్తున్నా. నేను అన్ని చేసి మరుగులు కూర్చుంది ఆవిడ, గుడారంలో కూర్చుంది. చెయ్యాలని నీవు గుడారంలో కూర్చొని ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమె ఫోకస్ చేసుకోలేదు, ఆమె బిల్డప్ ఇవ్వాల. నేనే చేసేసానని, ఇదంతటి కూడా నేనే సాధించేసానని చేయలేదు. అంతా చేసింది ఆవిడే పాపం. ఇప్పుడు పాస్టర్ గారికి ఏమైనా చేయబోయాలంటే చాలా అంత చాలా ఇన్నే చాలా ఇన్నే తింటావా అని తింటావా లెక్కలు అడుగుతారు. అర్థమవుతుందా మీకు? ఆ స్త్రీ నేర్చుకోండి అమ్మా. అమ్మా తల్లి, ఓ సారమ్మా, అవి నేర్చుకో. అంత చేసి 3 మానికల పిండి పిసికిచ్చేసి ఆయన ఆర్డర్ పాస్ చేసాడు. చెయ్యమ్మా అని చెప్పాడు. అయ్యా యజమానుడా నువ్వు చెప్పేళ్ళు చేస్తానయ్యా. ఈ నైట్ యజమానులు చెప్పరు, ఎందుకు భార్య భయం. చేస్తుందో చేయదో, ఏదో 2-3 చేస్తుంది. ఓ 100 గాలు పిండి పిసుకుని చేస్తుంది. 1 కిలో పిసికి చేయమని చేస్తుందా? నా శైలి నచ్చింది. కిలోకే శైలి నొప్పి, నరాలు నొప్పి, బాడీ నొప్పి, కళ్ళు నొప్పి, ఇది నొప్పి, అది నొప్పి. జాగ్రత్త. ప్రేమతో. హల్లెలూయా. పరిచర్య విషయంలో స్త్రీ చాలా ఘనముగా ఉండాలి. సనుగు కొనక విసుగు కొనక పరిచర్య ధర్మము జరిగించాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఆ పరిచర్య వచ్చేసింది కాబట్టి అది కొంచెం దాటి వచ్చేద్దాం మనం. దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడు. ఆ మధ్యలో పెద్ద సంగతి జరిగింది. అది మరో సబ్జెక్ట్ నేర్చుకుందాం. ఇంత కార్యం చేస్తున్నప్పుడు కూడా నిలుచుకునే ఉన్నాడు ఆయన దేవుని సన్నిధిలో. ప్రైజ్ ద లార్డ్. నిలబడుకో ఉన్నాడు. అప్పుడు అంతా వాళ్ళు అయిపోయిన తర్వాత కార్యక్రమం ముగించేసి వాళ్ళు భోజనం చేసి చక్కగా హ్యాపీ అయిపోయి వీళ్ళకి నేను వస్తాను నీ కొడుకు పుడతా అని చెప్పిన తర్వాత మధ్యలో పెద్ద భయంకర కార్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆమె నవ్వింది, నేను నవ్వలేదంటారు. మళ్ళీ ఆమె అబ్బతో చెప్పి నవ్వలేదని నువ్వు నవ్వుతావని చెప్పాడు. ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. అది ప్రవచితమైతే మరోసారి మనం ఈ కార్యక్రమం నేర్చుకుందాం. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు నేను చెయ్యాలనుకున్న కార్యాన్ని నా సేవకుని అబ్రహామునకు నేను హల్లెలూయా హల్లెలూయా హ్యాపీగా ఉన్నారా అంతా? దేవుడు ఏదైనా చేయాలనుకుంటే బిడ్డ నీకు చెప్పుకొని చేయడు ఆయన. నువ్వైతే నీ భర్తకు చెప్పుకొని చేస్తావు, నీ భార్యకు చెప్పకుండా చేస్తావు, నీ పిల్లలకు చెప్పకుండా చేస్తావు, నీ తల్లికి చెప్పకుండా చేస్తావు. నీలో దాపరికం ఉంది. కానీ నా దేవుడు అలా లేదు. ఆయన ఏదైనా చేయాలనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది. ఈ 18వ అధ్యాయంలో చూడ దయచేసి 15వ వచ్చిన భాగంలో ఏమంటాడు?
అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు నేను దాచేదానా. ప్రైజ్ ది లార్డ్. నేను చేయబోయే నా సేవకుడు అబ్రహామునకు నేను దాచిపెడతానా? దేవుడు అనుకుంటాడండి, నేను దాచుతానా? మనము ఎన్ని దాగుడు మూతలో నువ్వు చేసి చెప్తున్నావా? మీ ఇంటి ఆయనకి నువ్వు చేసి చెప్తున్నావా? నీ భర్తకి, నీ భార్యకి చెప్తున్నావా? ఏం చేస్తుంటే ఎక్కడ ఏడబోయి విషయం అంటే ఎక్కడ నీండే ఉన్నాను కదా, అడే ఉండదు అవ్వకి నేను నీండే ఉండలా. నా దాసుడైనటువంటి అబ్రహామునకు నేను చేయబో కార్యాన్ని దాచిపెడతానా? ఐ వాంట్ టు రివీల్. నేను చేయాలనుకున్న దానికి చెప్పాలి. ఆమేన్. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయంలో 7వ వచన భాగంలో మాట రాయబడి ఉంది. చదువు వచ్చేసి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచన భాగంలో ఓ శ్రేష్టమైన మాట ఒకటి ఉందండి. చదవండి ఒకసారి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి? తాను సంకల్పించిన దాన్ని తాను ఏర్పరచుకున్న ఎవరికంట? గడి చెప్ప ప్రవక్తలకి. ఆమేన్ కదా. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? ప్రవక్తలకు ఆయన ఏది చేయాలనుకున్నాడో, బాగా వినండి, ఏది చేయాలనుకున్నాడో దాన్ని తెలియచేయటం దేవునికి ఇష్టం. ఆమేన్. ఒప్పుకుంటారు ఈ మాటని? ప్రవక్తలకి. ఆమేన్. మరి అబ్రహాము ప్రవక్తే కదా అని డౌట్ రావచ్చు. రండి చూపిస్తాను. 20వ అధ్యాయం 7వ వచన భాగం చదవండి. ఆదికాండము 20వ అధ్యాయంలో 7వ వచన భాగంలో మాట్లాడబడింది. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు అబ్రహాముని గురించి, అతడు ప్రవక్త. చాలమ్మా. ఊసక చాలా గట్టిగా చదువుతుంది బైబిల్. పిట్ట కొంచెం వెనక కోత ఘనము. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, ప్రభు స్తుతించేటప్పుడు గంభీర స్వరం ఉండాలా. కానీ ఏడవడం మనకి ఇంట్లో భర్త భార్య లేపుతారు చూడండి, ఇక స్వరంని అబ్బా అరువు కూడా తెచ్చుకుంటారు, లేకపోతే ఛార్జింగ్ పెట్టుకుంటారన్నమాట. ఏది దాని మొబైల్లో ఛార్జింగ్ పెట్టినట్టుగా ఆ కరెంట్ తీసుకొని ఏడు పెట్టుకుంటారు కావాలంటే మాట్లాడేకి. ప్రియమైన వాళ్ళ అబ్రహాము ఎవరు ఇక్కడ? ప్రవక్త. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవక్త. ఆమోస్ అందుకే ప్రవచించాడు, నాను చేయబోనది ఆయన ఏదైనా చేయాలనుకొని ఆయన సంకల్పించిన దాన్ని చేయకుండా ఆ చేసే దాన్ని ఏదైతే సంకల్పించాడో దాన్ని తన ప్రవక్తులైన సేవకులకి ఆయన తెలియజేసే ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణం యొక్క నాశనాన్ని ప్రభు ఏం చేశాడంటే తన ప్రవక్త అయినటువంటి, తన సేవకుడైనటువంటి, తన స్నేహితుడైనటువంటి అబ్రహాముకి ఆయన ప్రత్యక్షపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ ఎందుకు చెప్పాడు తెలుసా? ఇవన్నీ ఎందుకు చెప్పాడు చెప్పండి? గాడ్ బ్లెస్ యు. అబ్రహాము కాదు, ఇంకా చెప్పండి, అన్నీ చెప్పండి. ప్లేట్ తినేటప్పుడు అన్నీ నాకేస్తామే, ఒక పక్కన మాట విడిచిపెడితే ఎట్లా? అంత అబ్రహాము. నువ్వు ఊరికి నేను చూడాలనుకోవద్దు, ఈ బైబిల్ నాకు గుండెలో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాము ఇంకా చెప్పండి గట్టిగా. ఇంకొంచెం వేసుకుంటా అనక ముందు ఇంకా కొంచెం వెయ్యి అంటాం మనమే కదా. ఇంకొంచెం వేసుకుంటారా ఆయన మనకు ముందు మనం ఏం చేస్తామో ఇంకొంచెం వెయ్యి అంటున్నా. ఇంకా 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 అని ఇంకా యెహోవా సన్నిధిలో still he stood before the Lord, yet he before the Lord.
Yet, still, in the presence of the Lord, ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు కాబట్టి, ఇంకా నిలిచి ఉన్నటువంటి కాదు దైవజనుడి వైపును చూచి, ఆ ప్రవక్త వైపును చూచి, ఆ సేవకుడి వైపు చూచి, ఆ విశ్వాసము కలిగిన వారిని చూసి, ఆ నీతిమంతుని చూసి, ఆ నీతిమంతుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అబ్రహామా, కొంచెం మాట చెప్తున్నా. ఏంటంటే మొదటి మాట ఏమో నీ భార్యకి పిల్లనిస్తాను, బిడ్డని ఇస్తానన్నాడు. రెండవది, సొదొమ పట్టణాన్ని నేను పాడు చేస్తున్నానయ్యా, వాళ్ళ పాపం ఎక్కువైపోయింది, అది నా వద్దకు వచ్చేసింది, నాకు కష్టం ఉందయ్యా, నేను దాన్ని పాడు చేయాలనుకుంటున్నాను అనే విషయాన్ని చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఇంకా ఎవరు చెప్తాడంటే స్నేహితులు చెప్తాడంట. స్నేహితులకి చూడండి, 15వ అధ్యాయంలో రాయబడింది. 13-10 వచ్చి చదవండి ఒకసారి. తన స్నేహితుల కొరకు తన ప్రాణాన్ని పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు కూడా లేడు. నేను మీకు ఆజ్ఞాపించినవి వాటిని చేసిన ఎడల, ప్రైజ్ ది లార్డ్, ఏమంటున్నాడు? నేను ఆజ్ఞాపించినవి మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-15 వచ్చాలు చూసుకోండి అందరూ. దాసుడు తన యజమానుడు చేయనది ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని నేను పిలవక, ప్రైజ్ ది లార్డ్, ఏమని పిలుస్తున్నాడు అంటే స్నేహితులుగా ప్రభు చూశాడు. అబ్రహామును తన స్నేహితుడుగా ప్రభు చూశాడు, ప్రవక్తగా చూశాడు, సేవకునిగా చూశాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన నీతిని కలిగి ఉన్నాడు, పరిశుద్ధుడు, దైవ చిత్తానుసారంగా దేవుడి చిత్తము చేయడానికి ఇష్టం కలిగిన వాడు, వెళ్ళమన్న ప్రదేశానికి మారు చెప్పకుండా వెళ్ళినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యాకోబు ఆయనకు చక్కగా క్లియర్ కట్గా చెప్పాడు. యాకోబు గ్రంథంలో చూడండి 2వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 23 వచ్చిన భాగంలో మనం చూసేట్లయితే ఆయనకు చాలా క్లియర్గా రాయబడింది. ఇంకా 2:20, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి ఏమన్నాడు అబ్రహాము? మరి స్నేహితుడు అంటే 15వ అధ్యాయం యోహాను ఏమన్నాడు? యజమానుడు చేసింది దాసుడికి తెలియచేయడు, మరి ఎవరికి తెలియజేస్తాడంట? స్నేహితునికి. అంటే ఇప్పుడు దేవుడు తన యజమానుడు చేసేదాన్ని స్నేహితుడిగా చేయబడితే స్నేహితుడికి తెలియజేస్తాడు. సో దేవుడు అబ్రహాముని తనకు స్నేహితుడిగా చేసుకున్నట్లుగా యాకోబు ప్రవచించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? అతడు నీతిమంతుడు, నీతిని జరిగించిన వాడు, నీతి ప్రకారంగా జీవించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రవక్త పరిశుద్ధుడు, నీతిమంతుడు, దైవ చిత్తమును కొనసాగించడానికి ఇష్టం కలిగి ఉన్న వ్యక్తికి ఆయన చెయ్యాలనుకున్న దాన్ని చెప్పేస్తున్నాడు. నా స్నేహితుడా, ఓ ప్రవక్త, ఇదిగో నేను సొదొమ గొమొర పట్టణాన్ని నేను నాశనం చేసేస్తున్నానయ్యా, అది చెప్దామని నేను నీకు చెప్పేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఇంకా నా సన్నిధిలో, మర్చిపోదండి, ఇంకా నీవు నా సన్నిధిలో, మూలపాఠము నీతిమంతులు యెహోవా సన్నిధిలో. సో దేవుని నీతిని కలిగి ఉన్న వ్యక్తివి నీవు, నేను, మనం అయితే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు ఏది చెయ్యాలనుకున్నాడో అది నీకు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ అనుభవాన్ని కలిగి ఉన్నావా నేటిగో క్రైస్తవ సమాజమా? ఈ చక్కటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేదా ఊరికి వచ్చి వెళ్తున్న సంఘానికి కూర్చొని ఏదో ఒకటి వాక్యం వెళ్ళిపోతే సరిపోతుందిలే అని అనుకుంటూ అడ్జస్ట్ అయిపోతున్నావేమో. నిశ్చయమే క్రైస్తవుడిగా జీవించదు. ఖచ్చితమైన బోధ ప్రకారముగా, ఖచ్చితమైన మాటని, గద్దింపు వాక్యాన్ని, ప్రేమించే వాక్యాన్ని నీ జీవితాన్ని కొలిసి వ్యవహరించి నీ జీవితంలో మార్పులు తీసుకొని వచ్చే ఈ గద్దింపు వాక్యాన్ని ప్రేమించేవాడు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? దేవుడు తాను చేయను ఉద్దేశించిన దానిని నీకు తెలియచేయడానికి ఇష్టం కలిగి ఉన్నానంటే ఉన్నావా? అబ్రహాము కలిగిన క్యారెక్టర్ నీ జీవితంలో.
దేవుడు చెప్పిన ప్రాంత ప్రకారం జీవిస్తున్నామా, లేక ఇక్కడ విని వాక్యాన్ని చోదరించి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా? ఆకాశ పక్షి అవకాశాన్ని ఇచ్చి నీ హృదయంలో వాక్యాన్ని అక్కడ ఉండనీయకుండా ఎత్తుకొని పోవడం, అనగా సాతాను ఎత్తుకొని పోవడానికి, అపవాదం నుంచి ఎత్తుకోపోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నావేమో. చెక్ చేసుకొని మనం చేస్తున్నాను ఈ జీవితాన్ని. Church, they're people of God. This morning, check your life. Are you still before the Lord? ఉన్నావా ఇంకా దేవుడి సన్నిధిలో? Yes, I am before the Lord. How many people are there? Come on. ఎవరు చెప్పగలరు ఈ మాటని? ఉన్నావా? ధైర్యం ఉందా నీకు? ఆయన ఆల్రెడీ చేరదీశాడు మనల్ని. ఉండు ఆయన సన్నిధిలో. రివీల్ చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షత ఇస్తాడు దేవుడు నీకు. నీవు నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు. నీకు బోధించి తీరుతాడు ఆయన, తెలియచేస్తాడు. ఇంకా యెహోవా సన్నిధిలో ఉన్నప్పుడు ఆ మాట ఎప్పుడైతే తెలిసిందో సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేస్తున్నాను మాటను తెలియగానే అబ్రహాము మాట్లాడడానికి సాహసం చేశాడు దేవునితో. హల్లెలూయా. రాయబడింది 23లో, అప్పుడు అబ్రహాము సమీపించి చెట్టు కింద ఆ కార్యక్రమం అయినంత వరకు ఆ చెట్టుకి నిలబడ్డాడు. అదంతా అయిన తర్వాత అబ్రహాము ఆ మాట చెప్పేసి మేము సొదొమ గొమొర్రా పట్టణం నాశనం వెళ్ళిపోతుంటే అప్పుడు అడుగు తీసి అడుగు వేసుకుంటూ దేవుని దగ్గరికి సమీపించాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి ఏమైనా సమీపించాడు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపింపలేని తేజస్సు కలిగేటువంటి ఆ యేసు వద్దకు, ఆ సృష్టికర్త దేవుడు వద్దకు సమీపించి, హల్లెలూయా, సమీపించుకొని దేవుడు, yes Abraham, what you want? Come on, let me know. What you want? Come on, let me know. చెప్పు అబ్రహమా, ఏమలా వచ్చావే? ఇందాక ఆయన చెప్పాడు, ఆయన ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఈయన తనకు కోరికని పెడుతున్నాడు బయట. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఆ సొదొమ గొమొర్రాలో తన సహోదరుని కుమారుడు లోతున్నాడు. ఆ విషయాన్ని గుర్తొచ్చి, అయ్యా దేవా, ఓ మంచి దేవుడా, ఓ గొప్ప దేవుడా, నువ్వు ప్రేమ కలిగినోడు కదా, నువ్వు దయగలిగిన వాడు కదా, నాది చిన్న రిక్వెస్ట్ అయ్యా, చెప్పు నాన్న. ఏంటి విషయం అంటే, సొదొమలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావు పట్టణాన్ని అన్నాడు. ఏమన్నాడు? ఓ ప్రభా, ఒకవేళ 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అంటే సొదొమ గొమొర్రా పట్టణం గురించి ఆయన కూడా తెలుసు. ప్రభు అన్నాడు, ఓకే, నువ్వు చెప్పినావు కదా, చేస్తాలే. ప్రైజ్ ది లార్డ్. ఎంత బతుకుంది? లుక్ ఎట్ మీ. మళ్ళీ చూసుకోండి, ఇంటికాడ పోయి బైబిల్ చదువుకోండి. ఇంటికాడ చదవండి బైబిల్ని. ఏడ్స్ కాదు, టిక్ చేసుకోవాలి, వన్ వైపు చూస్తుండాలా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఒకసారి, రెండోసారి, మూడోసారి చెప్పించుకోవద్దు మళ్ళీ. 50 మంది ఉంటే ప్రభా కాపాడుతా. ఓకే నాన్న, నీ పిటిషన్ శాంక్షన్ చేసిన. ఎందుకు డౌట్ వచ్చింది అబ్రహాముకి, ప్రభా ఒకవేళ 5 మంది తక్కువైతే కాపాడుతావా? దేవుడు అన్నాడు, ప్రొసీడ్. ఓకే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఒకసారి నాకు వచ్చి, ప్రభా ఏమనుకోకపోతే ఒకవేళ 40 మంది ఉంటే ప్రభా కాపాడుతావా? ప్రభు అన్నాడు, ఓకే, టేక్ కేర్. హల్లెలూయా. మళ్ళా డౌట్ వచ్చి, ప్రభా ఏమనుకోకపోతే ఇంకోసారి అడుగుతా ప్రభా, ఒకవేళ 30 మంది ఉంటే ప్రభు అన్నాడు. ఓకే, కెరియాన్ అన్నాడు దేవుడు. మళ్ళీ డౌట్ వచ్చి, ప్రభు ఏమనుకోగా ప్రభా, ఒకవేళ 20 మంది ఉంటే ప్రభు అన్నాడు. ప్రభు ఓకే అన్నాడు. మళ్ళీ లాస్ట్, ప్రభా ఏమనుకోవద్దు, దుమ్ము ధూళి దిక్కులో తండ్రి, నేను అలాంటి ప్రభు నేను సాహసం చేస్తూ నీతో మాట్లాడడానికి ఒక్కసారి మాట్లాడతా ప్రభు చెప్పు అంటే, ఒకవేళ 10 మంది ఉంటే ప్రభు, ఆ 10 మందిని బట్టి కూడా నేను ఆ పట్టణాన్ని 6 6 times that Abraham is a basis and behalf of God is
spare Sodom and Gomorrah. But God grants each them his petition. మన సౌరు పాలతూ మంది పని చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగిగా. ఆయన ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చేవాడు అధికారికి. నేను ఒక అప్లికేషన్ తీసుకెళ్ళి పుట్ల మారేస్తారు, అవునయ్యా ఏమో ఇష్టం చూస్తారు. లేకపోతే అదే అప్లికేషన్ మళ్ళీ ఇచ్చాడుకో 2 సార్లు ఇస్తే ఏమంటారు, ఎన్నిసార్లు ఇస్తావా పో అలవే అనరా అంటారా లేదా? కానీ నా ప్రభు అంటున్నాడు 6 సార్లు 6 పర్యాయములు అబ్రహాము దేవుని సన్నిధిలో ఇంకా నిలిచి ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధుని బట్టి ఆ సొదొమ గొమొర్ర పట్టణంలో ఉంటే తన తమ్ముడి యొక్క సహోదరుడి యొక్క కుమారుడి యొక్క నాశనాన్ని కోరుకొనక ఆ తమ్ముడు ఆ సహోదరు కుమారుడు బాగుపడాలని అతను తప్పించడానికి కొరకై ఇంకా యెహోవా సన్నిధిలో ఉన్నాడు కనుక ఉండినాడు కనుక అడగడానికి అవకాశం వచ్చి, అయ్యా దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ఆ పట్టణాన్ని 10 మంది ఉంటే కాపాడుతావా ప్రభువా అన్నప్పుడు చివరిలో అంటున్నాడు. అక్కడ 32వ వచన భాగం చూడండి. అతడు ప్రభువు కోపపడని ఎడలా నేను ఇంకొక మారే మాటలాడేదను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు 5 సార్లు అడిగేశాను కదా, 6సారి ఆడ కోపం వస్తుందో అని దేవుడికి. ప్రభు నువ్వు కోపడకపోతే ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ భార్య వచ్చి భర్తకు, ఏమండి మార్కెట్కి వెళ్తున్నాయి కదా, మోర్ మార్కెట్కి ఒకసారి వచ్చేప్పుడు నాకు కావాల్సిన వస్తుంది అని చెప్పింది అనుకో, భార్య సర్లే అంటాడు ప్రేమతో. బండి స్టార్ట్ చేసేటప్పుడు, కారు స్టార్ట్ చేసేటప్పుడు, లేదా నడకనో సైకిల్ ఉందనుకో, ఏమండి అని భార్య ప్రేమతో అంటే చెప్పండి అన్నప్పుడు అలా వస్తూ వస్తూ అక్కడ ఇంకోటి ఉంది అది కూడా తీసుకుని అంటే సర్లే అంటాడు. బండి స్టార్ట్ అయ్యేప్పుడు ఏమండి ఏమే వస్తావా వస్తా ఇదిగోండి కాస్త అక్కడ ఒక మంచి మొక్కడికి సోప్ ఉందని దర్శి. ఎన్నిసార్లు చెప్పావు నీకు? ఒకసారి అర్థం కాదు నీకు? ఎన్నిసార్లు చెప్తావా నీవు నాకు? బుద్ధుడు ఎక్కర్లా నీకు? బండి స్టార్ట్ చేయమంటే పోసచ్చుకో అని వెళ్ళిపోతాడు ఈనాటి భార్యకు భర్త కలిగి ఉన్న భర్త. అవునా కదా? జనరల్ చెబుతా లేదండి? చెప్పండి గట్టిగా, చెప్పరా? ఏమ్మా దెబ్బరా మిన్నా 2 సార్లు గుంటాడా? ఎన్నిసార్లు డ్యూటీకి పోతుంటే ఎన్నిసార్లు చెప్తావా అని అరవడా? అంతవరకు ఎందుకు నేను అరుస్తాను ఆ భార్యని పాస్తమని. యాజ్ ఎ పాస్టర్ అయినా కూడా నేను కూడా అంట, ఒకసారి చెప్తే నీ బుద్ధి రాలా? ఎన్నిసార్లు చెప్తావు నువ్వు? 10 ఎన్నిసార్లు చెప్పాలన్నా ఓ లిస్ట్ హాస్పిటల్ వెళ్ళిపోతా నేను. అలాగే చెప్తా. మాటికి జ్ఞాపం చేస్తే నేను పాస్టర్, నేను చెప్తా పాస్టర్కి ఎవరైనా అంటారు. కానీ నా దేవుడు, ప్రైజ్ ది లార్డ్, ప్రేమ కలిగిన దేవుడు, ప్రైజ్ ది లార్డ్, నీతిమంతుడైన ప్రవక్త అయిన అబ్రహాముకి నా ప్రభు ఇంకా నిలిచి ఉన్నటువంటి ఆ దైవజనునితో ఎస్ 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 ప్రైజ్ ది లార్డ్ 6 times 6 పర్యాయములు ఆయన అప్లికేషన్ని శాంక్షన్ చేసి పచ్చముద్ర వేసేసాడు, సీలు ముద్రించాడు. 6 ఓకే 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 ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నీవు ఇంకా యెహోవా సన్నిధిలో. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. టు బి కంటిన్యూ నెక్స్ట్ వీక్. ఆమేన్. ఈ రోజున దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అన్న ఆలోచన కలిగి ఉంటే నశించిపోయే పట్టణాన్ని, నాశనానికి వెళ్తున్న ప్రజల్ని రక్షించే వీలుని నీకు అవుతుంది. అందుకు నీవే సమర్థుడు సామర్థ్య గల వ్యక్తి అనే విషయాన్ని గుర్తు చేస్తున్న ప్రభు సేవకునిగా నీకు ఈ దినమున ఉన్నావా? ఇంకా ఉన్నావా దేవుని సన్నిధిలో? లేక దేవుని సన్నిధి దూరముగా ఉన్నావేమో. ఈరోజు దేవుని ఆరాధన రాకున్నటువంటి ప్రజలతో వెళ్ళి చెప్పండి, ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని పోగొట్టుకున్నావయ్యా నీవు. దేవుని సన్నిధికి ఎడముగా నీ ఉన్నావా? దావీదు అన్నాడు, దేవుని సన్నిధి ఎడముగా నేను మరణము కాకుందును గాక. నేను చనిపోవడానికి ఇష్టపడినాయా దేవుని సన్నిధిలో చస్తాను అనుకుంటాడు ఆయన. నేను ఆ సన్నిధి ఎడముగా ఉండి మరణం పొందకుండా పోదును కాక అని తను కోరుకుంటున్నట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారు ఈ మాటల్ని. గాడ్ బ్లెస్ యూ డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. పరిశీలించుకొని హృదయాన్ని, నేను దేవుని సన్నిధిలో ఉన్నానా లేనా? నేను కూడి ఉన్న స్థలము దేవుని సన్నిధిని గుర్తించానా లేనా? నేను కొన్నేళ్ళగా అయ్యా నీవు ఆజ్ఞాపించే అన్నిటికీ మేము వెనుటికై మేము అందరము కూడా ఇక్కడ దేవుని ఎదుట మేము కూడి ఉన్నాం.
We're all gathered before the Lord. మనమందరం కూడా దేవుని ఎదుట కూడి ఉన్నాము. Praise the Lord. ఇంకా యెహోవా సన్నిధిలో ఇంకా ఉందాం. ఆయన తెలియజేసిన, ఆయన తెలియచేయాలనుకో, ఆయన చేయాల్సిన అనుకున్నవి నీకు నాకు యువత కాలంలో దేవుని సన్నిధిలో ఉన్న వారికి తెలియచేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, ప్రేమాస్వరూపుడు మా ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను ఆయన. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సోదరుగమన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ పునరుత్థానమున మీ సముఖంలో చేరి ప్రభువా నిన్ను స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కీర్తించి ఘనపరచుటకు దేవా మీరు మాకు అనుగ్రహించే కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు జీవం కొరకే స్తోత్రములు నాయన. ఈ పాటి వారము తండ్రి మేము నిర్మించబడి రీతి మీకు తెలిసే ఉన్నది. నేను మంటి వారమని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నీ కృప కొరకే మీకు వందనములు చెల్లిస్తున్నాం. దేవా మీ సన్నిధిలో ఇంకా నిలిచి ఉండుకో కృప చూపించండి నాయన. అబ్రహాములాగా మీ సన్నిధిలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. దేవా సహాయం చే దేవా, నువ్వు చేయాలనుకున్న కార్యాన్ని మేము నిలిచి ఉంటే మాకు తెలియజేస్తున్న సత్యాన్ని మేము గుర్తించి మీ కృప మాకు అనుగ్రహించుము నాయన. కృప చూపించండి ప్రభా. ఓ తండ్రి నాయన, అగ్నిలో నుంచి మనుషులు లాగునట్లుగా మాకు కృప దయచేయండి దేవా. ఎవరి మీదకి కీడును రప్పింపవచ్చున్నారో, ఏ కష్టం కలిగిస్తున్నారో మాకు తెలియదు కనుక వాటిని తప్పించడానికి కొరకు మేము మీకు అడ్డుపడ్డానికి మీ నిలిచి దేవా, తప్పింపడ్డానికి కొరకు ఆ ప్రజలను విడిపించడానికి కొరకు మాకు నీ ప్రత్యక్షత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీకు వందనాలు. నీ క్షేమము చేత మా జీవితాలు నింపండి, కృప చేత మా జీవితాలు నింపండి, నీ మహిమ చేత మా జీవితాలు నింపండి. మీరు మాత్రమే ఘనత పొందండి దేవాని వాక్యమేం చేశాను నాయన. నేను నిష్ప్రయోజకుడు, నా దాసుడను ప్రభు. మీ సన్నిధి కొరకై స్తోత్రం. నీ సన్నిధి తీసుకొచ్చి ప్రతి బిడ్డ కొరకే వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ హృదయ వాంఛలు తెచ్చునాయన, వరక్కలను తెచ్చునాయన. వారికి ఉన్న కాబట్టి అనారోగ్య పరిస్థితి తొలగించుము నాయన. ఫైనాన్స్ క్రైసిస్ తొలగించుము నాయన. దేవా, ఈ బిడ్డకి ఏది అవసరం మీకు తెలిసి ఉన్నది మా ప్రభువ. హృదయ వాంఛలు తెచ్చు దేవుడు అయినందుకే నీకు స్తోత్రం నాయన. నీ దాసునిగా వాటిని దీవిస్తున్నాను ప్రభువ. లేవీయుని యాజకులు తమ చేతెత్తి ప్రార్థించక పరమున్న దేవుని సన్నిధికి వారి ప్రార్థనలు చేరని సెలవిచ్చావు కనుక ఈ నీ దీనదాసునిక ప్రార్థన మీ సన్నిధి చేర్చుకొని ప్రభువా నీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. వారికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్తిలే. నీక ప్రతి ఆటంకమును యేసు క్రీస్తు యొక్క నామములు తొలగిపోవును గాక. కృపాక్షేమలు చేత వారు బ్రతుకులు ఇంపబడును గాక. దేవా, నీ నీతి చేత, నీ కృప చేత నీ సన్నిధిలో వారు ఎల్లప్పుడూ నిలిచి ఉందురు గాక అని నేను వారు దీవిస్తున్నాను ప్రభు. మీరు మాత్రం మహిమ పొంది నామాన్ని ఘనపరచుకోనమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచు తిరిగి మీ కృప మేము కలుసుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మహాగణమున తండ్రి జీవన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక నీవును సహవాసము ఎప్పుడున్న ఎల్లప్పుడూ లోకల సకల పరిశుద్ధులకు మనకు ఆయన సన్నిధిని నిలిచి ఉన్న ప్రతి ఒక్కరికి తన సన్నిధి కృపను క్షేమము సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.